హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఎంతో చక్కగా అద్భుతంగా ధ్యానం చేశాము. ధ్యానం ద్వారా అద్భుతమైన శక్తిని కూడా పొందాం మాస్టర్స్. ఎంతో చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గానికి అందించిన మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మనతో మన జూమ్ సెషన్లోకి సాంబశివరావు సార్ గారు తెనాలి నుంచి విచ్చేస్తున్నారు మాస్టర్స్. సార్ని మనం సగర్వంగా మన జూమ్ సెషన్లోకి ఇన్వైట్ చేసుకుందాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ అమ్మా. సార్. ఓవర్ టు యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ జూమ్ లో ఉన్న ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లానే ఈ జూమ్ సెషన్ నడుపుతున్న మాస్టర్లందరికీ టెక్నికల్ గా కానీ శారీరకంగా అన్నిటికీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వారి గురువు గారైన సదానంద యోగ్ గారికి, వారి గురువు గారైన అవతార్ బాబాజీ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందరో ఋషులు యోగులు సమక్షములో మనం అందరం ధ్యానం చేస్తున్నాం. వారి యొక్క చైతన్యంతో అనుసంధానం అవుతున్నాం. వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు. మన శరీరాలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు. మాస్టర్ని ఇన్వైట్ చేసుకుందాం. వారు ఏది పలికిస్తే అది మనం విందాం అందరం కలిసి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, బిగిన్ చేసుకుందామండి. ఓకేనా? ఓకే. ఈరోజు మాస్టర్ల యొక్క అనుమతితో, గురువుల యొక్క అనుమతితో, హాస్టల్గా ఉన్న మాస్టర్ల అనుమతితో ఈరోజు కార్యక్రమంలో మనము సబ్జెక్ట్ని తెలుసుకుందాం. ఏది చెప్తే అదే తెలుసుకుందాం. భగవద్గీతలో ఒక మంచి శ్లోకం ఉందండి. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతానాం స్థితయ. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతానాం స్థితయ. ఇది అర్జునుడికి శ్రీకృష్ణుడు, భగవద్గీత అంతా అదే కదా, కానీ నేను ఆత్మ పదార్థాన్ని అన్ని శరీరాల్లో నేను సమానంగా ఉంటాను, అందరిలోనూ ఒకటిగానే ఉంటాను అని చెప్తారు. అని చెప్పి ఎవరైతే ఉద్ధరే ఆత్మ ఆత్మానం నా ఆత్మైవ అవసానయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు రిపురాత్మన అని మళ్ళీ ఇంకొక శ్లోకంలో కూడా వస్తుంది. అంటే ఎవరైతే ఈ లోపల ఉన్న ఆత్మని సరిగ్గా ఉద్ధరించుకుంటారో వాళ్ళల్లో ఉద్ధరించబడతాను. నా ఆత్మైవ అవసానయేత్, అట్లా కానప్పుడు అవసాన దశకి చేరుకుంటాను. ఆత్మైవ ఆత్మనో బంధు రిపురాత్మన అని ఆత్మని మనం బంధువులాగా ప్రేమిస్తే బంధువులాగా వర్క్ చేస్తాను, లేదు శత్రువు అనుకుంటే శత్రువులానే ఉంటాను అని చెప్తారు. అంటే అందరిలోనూ ఉన్నది ఒకే ఆత్మ. మన మానవ శరీరాలు కాదు, జంతు శరీరాలు అన్నిట్లో. అయితే మానవ శరీరాల్లో ప్రత్యేక, అంటే ప్రతి ప్రతి శరీరానికి ఒక ఆత్మ ఉంటుంది. మిగతా జంతుజాలానికి వృక్ష జాతికి అన్నిటికి కలిసి కామన్ గా ఉంటుంది. మానవ శరీరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ. ఇంకా చెప్పాలంటే మన శరీరం నిర్మాణంలో ఉన్న ప్రతి కణానికి ఒక ఆత్మ. అది ఇంకా చాలా గొప్పగా చెప్తారు. అంటే ఈ ఈ ఆత్మని ఎవరైతే ఉద్ధరించుకుంటారో వాళ్ళలో ఉద్ధరించబడతాను, లేకపోతే నేను అవసాన దశకి చేరుకుంటానని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు. అంటే ఉద్ధరించుకోవాల్సిన బాధ్యత ఈ లోపల ఉన్న ఆత్మది. అంటే ఈ శరీరాన్ని, ఈ పంచభూతాల శరీరాన్ని, పంచవాయువులతో పనిచేసే శరీరాన్ని, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో పనిచేసే శరీరాన్ని, దీన్ని ఎవరైతే సరిగ్గా, అంటే ఈ యొక్క ఇంద్రియాలను ఎవరైతే జయిస్తారో వాళ్ళల్లో నేను ఉద్ధరించబడతానని క్లియర్గా చెప్పారు. ఆత్మ అనేది బయట ఉన్నంతసేపు మలినం లేకుండా ఉంటుంది.
ఎప్పుడైతే లోపలకు మన శరీరం ఈ పంచేంద్రియాల శరీరంలోకి పంచభూతాలతో నిర్మాణమైన శరీరంలోకి పంచేంద్రియాల కంట్రోల్లో ఎప్పుడైతే వస్తుందో మలిన పడిపోతుంది. ఆ మలిన పడిపోయిన ఆత్మని సరిగ్గా కడుక్కోవటానికి చేసే ప్రయత్నమే ఈ ధ్యానము. అంటే క్లీన్ చేసుకోవటం, ఎప్పటికప్పుడు ఆత్మను శుభ్రం చేసి దానికి కావాల్సిన ఆహారం అందించటం. ఎన్ని చేసినా అందరిలోనూ ఒకే రకమైన ఆత్మ ఉందని మనం చెప్పినా గానీ మనకి అందరం ఒకలాగా లేకుండా ఉన్నాం. జీవితంలో లోపల ఆత్మ యొక్క అసలు స్వరూపం నిత్యానంద స్వరూపం, దివ్యానంద స్వరూపం, ఎప్పుడూ ఆనంద స్థితి దాంది. అయినా కానీ ఈ పంచేంద్రియాల శరీరం పంచభూతాల శరీరంలోకి దిగుబడిపోయిన తర్వాత అది కప్పబడి ఆ యొక్క ఆత్మ యొక్క అసలు స్వరూపం ప్రజ్వలలేకుండా మన శరీరము అడ్డుకుంటుంది. అంటే మన శరీరం అంటే 7 శరీరాల కలయికతో నిర్మించబడిన శరీరం అడ్డుకుంటుంది. అడ్డుకున్న శరీరాన్ని ఈ ఈ యొక్క లోపల ఉన్న ఆత్మ ప్రకాశాన్ని అడ్డుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే అది జరుగుతుందో ఆటోమేటిక్గా మన జీవితంలో ప్రతి మానవుడి జీవితంలో వెలితి జీవితం సంపూర్ణంగా లేకుండా వెలితిగా మనము జీవితాన్ని నడుపుతున్నాం. ఏదో ఒక వెలితి, ఏదో ఒక చిన్నదో పెద్దదో వెలితి అనేది మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వెలితి అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది వెలితి? అందరిలో ఉన్నది ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపం యొక్క అసలు స్వరూపము నిత్యానంద స్వరూపము, సచ్చిత్ ఆనంద స్వరూపము. అలాంటిది ఎందుకు ఇలా ఒకళ్ళలాగా ఒకళ్ళు ఉండకపోవటం అది ఒక ఇదైతే, అందరిలో ఉన్న ఆత్మ యొక్క స్థితిని ఎందుకు మనం ప్రజ్వలింప చేయలేకపోతున్నాము అని అంటే, దీనికి మనము ఆ యొక్క పరమాత్మ తత్వం నుంచి డిస్కనెక్ట్ అయ్యాము. అంటే అక్కడి నుంచి వదిలేసింది మనని. వదిలేసి తలకి ఈ శరీరంలో పడిన మలినం అయిపోయింది. ఆ మలినాన్ని కడుక్కోవటానికి చేసే ప్రయత్నం సరిగ్గా లేదు కాబట్టి మన జీవితంలో ఎక్కడో ఒకసాట వెలితి అనేది కనపడుతుంది. అన్నీ ఉన్నా కానీ వెలితి. అన్నీ ఉంటాయి, మనకు డబ్బులు ఉంటాయి, మంచి ఫ్యామిలీ ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, పిల్లలు బాగా చదువుకుంటా ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఎక్కడో ఏదో వెలితిగా ఉంది. ఒక్క వెలితి పోతే నాకు చాలు, నేను బ్రహ్మాండంగా ఉంటాను, ఆ వెలితి నన్ను ఎరగదీస్తుందని బాధపడే జీవితాన్నే చూస్తున్నాం కానీ వెలితి లేకుండా ఉండలేకపోతున్నాము. ఎందుకు అనేది చూసుకుంటే, మన శరీరము 7 శరీరాల కలయికతో నిర్మితమైంది. దీన్ని మనం పంచ కోశాలని, తర్వాత ఆ 2 కూడా కోశాల కిందనే కొంతమంది లెక్క కడతారు, కొంతమంది ఏమన్నా విడిగా చూస్తారు. ఆ పంచకోశాల్లో అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం అని ఇవి 7గా మన శరీరాన్ని ఇట్లా ఏం చెప్పుకోవచ్చు, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ ఆ లెక్కన ఏం చెప్పుకోవచ్చు. ఎట్లా అయినా కానీ ఉన్నది అవి. మనం ఇవాళ పంచకోశాలలో ఏమి లోటు చేయటం వలన మన జీవితంలో, మన భౌతిక జీవితంలో లోటు ఏర్పడుతుంది. ఎక్కడ లోటు ఏర్పడుతుంది? అందరం లోటుగానే ఉంటున్నాం. అందరము ఎన్ని ఉన్నా కానీ మనందరము ఏదో ఒక దాంట్లో, చిన్న దానిలోనో పెద్ద దానిలోనో లోటుగా బ్రతుకుతున్నాము. ఆ లోటు ఎందుకు అనే దానికి ఒక్కొక్క కోశాన్ని మనం విడమరిచి చెప్పుకుంటే, ఏ కోశానికి కావలసిన ఆహారాన్ని ఆ కోశానికి అందించలేకపోతున్నాం కాబట్టి ఆ లోటు అనేది మనకి కనిపిస్తుంది. ఆ లోటు ఏంటంటే, ఫస్ట్ అన్నమయ కోశము. ఫస్ట్ ది బేసిక్ అన్నమయ కోశం అంటే అన్నముతో నిర్మించబడినది. ఆహారం, అన్నం అంటే ఆహారం. అన్నమయ కోశము అన్నముతో నిర్మించబడింది. అంటే భౌతిక శరీరము. ఆ భౌతిక శరీరానికి కావలసిన ఆహారము అన్నము, నీళ్లు, నిద్ర, ఇవి. అంటే
భౌతిక శరీరానికి ఏమి కావాలనేదో అది ప్రతిరోజు గనక అందిస్తే ఆ శరీరము సంపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉంటది కాబట్టి, సంపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉన్న ఆ శరీరములో ఆత్మ ఆనంద స్థితిని పొందుతుంది కాబట్టి, ఆ శరీరం ఆరోగ్యంగా కావాలంటే ముందు అన్నమయ కోశానికి కావలసిన ఆహారము, అన్నము, నీళ్లు, నిద్ర, ఈ మూడు ఆ శరీరానికి కావలసిన వర్క్, అంటే ఫిజికల్ వర్క్, ఇవి గనక మనం అందించగలిగితే ఆ శరీరము అన్నమయ కోశము సాటిస్ఫై అవుతుంది. అయితే ఇక్కడ ఆహారం అందిస్తున్నామనే భ్రమలో ఉండి ఎక్కువ ఆహారం తీసుకునే స్థితికి వెళ్ళిపోతున్నాము. జనరల్గా ఏంటంటే మనం ఆహారం అందిస్తున్నాం అనుకుంటున్నాం, సఫిషియెంట్గా అందిస్తున్నాం, అంటే మోర్ దాన్ దట్. తక్కువ తీసుకున్నా మాల్ న్యూట్రిషన్ అంటారు, అవసరానికి మించి తీసుకున్న మాల్ న్యూట్రిషన్ అనే అంటారు. ఐక్యరాజ్య లెక్కల ప్రకారం ఆహారం సఫిషియెంట్గా తీసుకోపోయినా మాల్ న్యూట్రిషనే, మోర్ దాన్ దట్ మనం ఉపయోగపడని దానికంటే ఎక్కువ తీసుకున్నా కానీ మాల్ న్యూట్రిషన్ కిందనే లెక్కేస్తారు. అందుకని ఆహారాన్ని పత్రిజీ గారు ఏం చెప్తారంటే, ఆహారం తీసుకునేటప్పుడు ఎరుకతో తీసుకో, నీ లోపలికి ఏది పోతుందో అదే నువ్వు అని చెప్తారు. అంటే నీ లోపలికి పోయేదాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించు. అంటే ఆహారములు మితమైన ఆహారము, హితమైన ఆహారము మితముగా తినాలి. అంతేగాని ఉన్నదిలే మనకు బాగా డబ్బులు ఉన్నాయి ఎంత పడితే అంత తిన్నామంటే దట్ లీడ్స్ టు మాల్ న్యూట్రిషన్. అంటే అది సరైన ఆహారం కాదు ఈ శరీరానికి. అప్పుడు మనకి ఈ శరీరము అనారోగ్యం ఫాలో అవుతుంది కాబట్టి అక్కడ వెలితి ఏర్పడుతుంది. అందుకని సరైన ఆహారము, హితమైన ఆహారము, శరీర కణాలు మనం తీసుకునే ఆహారాన్ని సరైన ఆహారం అయితే లోపల కణాలు ఎంతో ఉత్తేజంగా ఉత్సాహంగా వర్క్ చేయడానికి రెడీగా జంప్ చేస్తూ ఉంటాయి. అదే మనం తీసుకునే ఆహారంలో సరైన ఆహారం కానప్పుడు అవి చాలా బాధపడతాయి. అవన్నీ ఏకంగా కూడుకొని ఈ వచ్చిన ఆహారాన్ని ఎలా బయటికి నెట్టాలి, వీలైనంత తొందరగా బయటికి నెట్టాలని వాటి శ్రమ అంతా దీని మీద పడుతుంది. కాబట్టి హితమైన ఆహారము మితముగా ఎవరైతే తింటారు, హితమైన ఆహారం ఏంటి అనే దానికి ఎవరి బాడీకి ఏది అవసరమో, ఏది కరెక్ట్ ఆహారమో అది గనక పెట్టగలిగితే భౌతిక శరీరానికి కావలసిన ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడైతే వస్తుందో సగము వెలితి కూడినట్టే, సగం వెలితి లేనట్టే జీవితంలో. ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం వచ్చిన శరీరంలో ఆత్మ బ్రహ్మాండంగా హాయిగా తన యొక్క పని తను చేసుకుంటా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆహారాన్ని సరిగ్గా అందించలేదో, సరిగ్గా అందించలేదంటే ఇక్కడ సెన్స్ మనకి ఎట్లా ఉంటుందంటే తక్కువ న్యూట్రిషన్ లేని ఫుడ్ అనుకుంటాం. హై న్యూట్రిషన్ ఓవర్ ఫుడ్ కూడా సరైన ఫుడ్ కాదు. అందుకని సరైన ఆహారం అంటే హితమైన ఆహారము మితముగా మన శరీరానికి అందించగలిగితే ఆ అన్నమయ కోశానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రావు. అంటే అన్నమయ కోశం సాటిస్ఫైడ్. అన్నమయ కోశం సాటిస్ఫై అయితే అన్నమయ కోశము మూలాధార చక్రానికి లింక్ అయ్యి ఉంటది. అంటే మూలాధార చక్రం సరిగ్గా వర్క్ చేస్తూ ఉంటది. అన్నమయ కోశంలో కనుక ఆహారం సరిగ్గా అందించగలిగితే అది మూలాధారాన్ని లింక్ అయ్యి ఉంటది కాబట్టి మూలాధారము సరిగ్గా వర్క్ చేస్తూ ఉంటది రైట్ వేలో. అంటే దాని అంటారు క్లాక్ వైజ్ కరెక్ట్గా సమతుల్యతతో పనిచేస్తుంది కాబట్టి శరీరం మొత్తం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్న శరీరమే లో ఉన్న ఆత్మ సంపూర్ణ ఎంజాయ్మెంట్లో ఉంటుంది. ఫస్ట్ మనం లోడ్ చేసే ఆహారంలో లోడ్ చేసిన ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ఇది మనకి అన్నమయ కోశానికి లోడ్ చేసినట్టు. ఇప్పుడు ఆహార విషయంలో అందరమే ఎంతో కొంత బాగానే తింటున్నామండి, ఓవర్ తింటున్నాం. అది ఇక్కడ మాల్ న్యూట్రిషన్ ఓవర్గా అయిపోతుంది. ఓవర్ కాకుండా సఫిషియెంట్గా, అంటే మితముగా, హితమైన ఆహారం మితంగా తీసుకునే స్థితి, ఎరుకతో తీసుకునే స్థితి కనుక మనకు వస్తే అన్నమయ కోశానికి
లో సంపూర్ణ స్థితిని మనం అందించినట్టు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటది. మూలాధార చక్రము సరిగ్గా పనిచేస్తుంది కాబట్టి ఆహారము సంపూర్ణంగా అందుతుంది. రెండోది ప్రాణమయ కోశము. అంటే మనం ఇంకో భాషలో చెప్పుకోవాలంటే ప్రాణమయ కోశమే సూక్ష్మ శరీరం. ప్రాణమయ కోశానికి కావలసిన ఆహారము ప్రాణశక్తి. ప్రాణశక్తి శరీరానికి మనం అంటే ధ్యానంలో పొందుతున్నాం. ధ్యానం చేయని వాళ్ళు కూడా ప్రాణశక్తిని పొందుతారు. ఎక్కడ పొందుతారు వాళ్ళు అంటే గాఢ నిద్రలో, ప్రకృతిలో ఎక్కువ టైం గడిపినప్పుడు, ఎక్కువ వాతావరణం అంటే ప్రకృతి పరంగా వాటర్లో కానీ గాలిలో కానీ భూమాతతో అనుసంధానం అవటం, పచ్చడి చెట్లతో అనుసంధానం అవటం, తోటల్లో తిరగటం, కొండలు ఎక్కటం, సముద్రం ఒడ్డున నడవటం, నదీ పరివాహ ప్రాంతాలు, లోయల్లో తిరగటం, ఇలాంటివన్నీ కూడా ప్రకృతి పరంగా మనకి అందే ప్రాణశక్తి అందే ప్లేసెస్. ఆ ప్రాణశక్తి అందే ప్లేసెస్లో మనం ఎప్పుడైతే తిరగలుగుతామో అప్పుడు మనం అంటే ధ్యానంలో పొందుతున్నాం. ధ్యానం చేయని వాళ్ళకు కూడా ప్రాణశక్తిని ఈ వనరులలో అంటే సూర్యుడి దగ్గర నుంచి కొంతమంది తీసుకుంటారు, ఎండలో తిరిగి ఆనందం పొందుతారు కొంతమంది, గాలి తగిలి వాటర్తో తగిలి భూమాత స్పర్శతోటి వృక్ష సంపద స్పర్శతోటి ఇట్లా అంటే ప్రకృతి మనం ప్రాణశక్తి అనేది వివిధ రూపాల్లో ఉంటది భూమి మీద. ప్రాణశక్తిని సూర్యుడు తీసుకుంటే సూర్యశక్తి అంటాం, ప్రాణశక్తిని వాయువు తీసుకుంటే వాయుశక్తి అంటాం, ప్రాణశక్తిని భూమాత తీసుకుంటే భూమాత శక్తి అంటాం, ప్రాణశక్తిని వాటర్ తీసుకుంటే నీటి శక్తి అంటాం. ఇట్లా ఆ శక్తి అనేది ఒకటే ఉండేది, మొత్తం ఉంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సమ్మేళనమే ఒకటే శక్తి. కానీ ఇది వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల్లో దొరుకుతుంది కాబట్టి ఆ ప్రాణశక్తిని పొందాలంటే ప్రకృతి పరంగా మనం ఉండాలి. మన అదృష్టం ఏంటంటే మనం ధ్యాన స్థితిలో మన యొక్క మనో నిశ్చల స్థితి వచ్చినప్పుడు, మనస్సు నిశ్చలంగా అయినప్పుడు మనలో బ్రహ్మరంధ్రం తెరుచుకొని మన బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణశక్తి మన శరీరం నిండుగా వెళ్తుంది కాబట్టి ప్రాణశక్తి వరకు మనము సంపూర్ణంగా అందుకుంటున్నాము. అంటే అన్నమయ కోశానికి ప్రాణమయ కోశానికి, ఈ ప్రాణమయ కోశానికి మనకు సింబాలిక్ ఏంటంటే రెండో చక్రం స్వాదిష్టాన చక్రం. ప్రాణమయ కోశానికి అంటే పునర్జన్మ ఇచ్చే చక్రం అది. ప్రాణమయ కోశానికి సింబాలిక్ గా మనకున్న ఈ చక్రాల్లో రెండో చక్రము స్వాదిష్టాన చక్రము. స్వాదిష్టాన ప్రాణశక్తిని కనుక సరిగ్గా అందిస్తే మన యొక్క ఎమోషన్స్ అన్ని ఒక స్థాయిలో ఒక బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ లో వెళ్ళిపోతా ఉంటాయి. ప్రాణశక్తి ఎక్కువ తక్కువ కనుక అయ్యి ఇంబ్యాలెన్స్ అయితే ఎమోషన్స్ లో ఇరుక్కుపోయి రకరకాల ఎమోషన్స్ తోటి అక్కడ మనం భౌతిక జీవితంలో లోటు అనేది పడతా ఉంటాం. అందుకని ప్రాణశక్తి అనేది మనకి కావాలి. ప్రాణశక్తి పొందటం వేరు, దాన్ని ఖర్చు చేయటం వేరు. సరైన పాళల్లో ఖర్చు చేయకపోతే అది కూడా మళ్ళీ కరెక్ట్ కాదు. మనకు డబ్బులు సంపాదించటం వేరు, ఆ సంపాదించిన డబ్బులు సరైన స్థితిలో ఖర్చు చేయకపోతే ఎలా అయితే ఆ డబ్బు వేస్ట్ అవుతుందో అలానే మనం పొందిన ప్రాణశక్తి సరైన పాళ్ళలో సరిగాని వాటికి గనక ఖర్చు చేస్తే అంటే విచ్చలవిడితనం ఉండకూడదు, మరి పీనాస్తనం ఉండకూడదు. మనకు అవసరాన్ని కొద్దీ వాడుకునే స్థితి మనకు ఉండాలి. మెయిన్ మనము మన శక్తిని దుర్వినియోగం చేసుకునేది ఏంటంటే మన యొక్క పరిస్థితులను మనము అంగీకార స్థితి లేకపోవటంలో ఎక్కువ శక్తిని మనం లూజ్ అవుతున్నాం. అంటే ప్రాణశక్తిని పొందుతున్నాం. మెడిటేటర్ అనేవాడు ఎంతో కొంత నాన్ మెడిటేటర్ కంటే మెడిటేటర్ అనేవాడు పొందుతున్నాడు. కానీ ఈ నాన్ మెడిటేటర్ కూడా ఈ ఎమోషన్స్ లో ఇరుక్కుపోయి ఏదో ఒక ఎమోషన్స్ లో ఆ శక్తిని సరిగ్గా కన్సంప్షన్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఆ శక్తి దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఈ భౌతిక శరీరంలో రెండో కోశమైన ప్రాణమయ కోశానికి సరైన శక్తిని అందించలేకపోతున్నాము. మనం తీసుకుంటున్నాం బాగానే, దాంట్లో డౌట్ లేదు. మనం ధ్యానములో మంచి శక్తిని తీసుకుంటున్నాం, కానీ దాన్ని యూటిలైజ్ చేసేటప్పుడు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం,
వేరు వేరు చెడు మాటలు అలాంటివి వింటము, ఇంకా వేరువేరుగా మన అవసరం లేని వాటిని ఏలు పెట్టి మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రాణమయ కోశానికి కావలసిన ప్రాణశక్తి అందటలేదు. అందుకని ఆ కోశంలో ఏదన్నా ఇబ్బంది వస్తే రిలేషన్స్ ప్రాబ్లంతో, ఇది రిలేటెడ్ టు స్వాదిష్టాన చక్ర. ప్రాణమయ కోశం అంటే మన స్వాదిష్టాన చక్రాన్ని లింక్ అయి ఉంటుంది. కాబట్టి ప్రాణశక్తి తగ్గినప్పుడు మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయలేక అక్కడ వెలితి ఏర్పడుతుంది. ప్రాణశక్తి తగ్గినప్పుడు ఎమోషన్స్ బ్యాలెన్స్ కావు. అందుకని ప్రాణశక్తి సమపాళల్లో తీసుకోగలగాలి. వచ్చిన శక్తిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం ఎక్కువ చేస్తున్నాం మనము. ప్రతి మెడిటేటర్ చేసే తప్పు ఏంటంటే దాన్ని వచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసే పనిలో పడిపోతున్నాం. తీసుకుంటున్నాం, శక్తి పొందుతున్నాం, నో డౌట్ ఎట్ ఆల్. 1 అవర్ మినిమం చేస్తున్నాం ఎవరైనా కానీ. 1 అవర్ మెడిటేషన్లో అధిక శక్తి వస్తుంది. కానీ దాన్ని వాడే విధానములో రాంగ్ కాన్సెప్ట్లో వాడుతున్నాం. కాబట్టి ప్రాణమయ కోశానికి కావలసిన శక్తి అందలేదు. కాబట్టి ప్రాణమయ కోశం అనేది ఈ రెండో చక్రానికి రిలేటెడ్. కాబట్టి రెండో చక్రం రిలేషన్ సంబంధించింది. కాబట్టి రిలేషన్స్ లో ప్రాబ్లం వచ్చి మనని అక్కడ ఇరుక్కుపోయి ఇబ్బంది పడిపోతున్నాం. ఏదో ఒక రిలేషన్లో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోవటం వలన ఏమవుతుందంటే మనకు కావలసిన ఆ ప్రాణమయ శరీరానికి అందించవలసిన శక్తిని అందించలేక మనం నానా ఇబ్బందులు పడిపోతున్నాం. అందుకని వచ్చిన శక్తిని దుర్వినియోగం కాకుండా వాడుకోవాలంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సర్కమన్స్టెన్స్, మనం ఉన్న పరిస్థితులన్నిటినీ, మన ఎదురుగా ఉన్న పరిస్థితులన్నిటినీ ఎట్లా ఉన్నాడో అలా అంగీకరించగలిగితే అది ప్రాణమయ కోశానికి మనం పొందిన శక్తిని సంపూర్ణంగా అందించిన వాళ్ళం అవుతూ ఉంటాం. ఒక చిన్న కథ చెప్తానండి. ఒక వ్యవసాయదారుడు అనుకోండి, ఆయన 2 గాడిదలు కావాల్సి వచ్చినాయి. అంటే మనం ఎట్లా ఇరుక్కుంటాం ఎమోషన్స్ అని చెప్పడానికి ఇది చెప్తున్నాను. 2 గాడిదలు కొనుక్కోవాలని ఒక సంతకి వెళ్తాడు. ఒక సంత జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తాడు, చాలా గాడిదలను చూస్తాడు. ఈయనకు కావలసిన గాడిదలు ఒక అమ్మే ఆయన దగ్గర కనపడితే అక్కడ ఈ 2 గాడిదలను అమ్ముతారంటే అమ్ముతాను అంటాడు. అతనేం కండిషన్ పెడతాడంటే, ఏమంటే నా దగ్గర ఉందో 3 గాడిదలే, ఇంకోటి ఉంటుంది, ఈ 2 కాకుండా ఇంకోటి ఉంటుంది, ఈ 3టిని కలిపి ఒక యూనిట్గా అమ్ముతాను కానీ నేను 2 విడిగా అమ్మనని అంటాడు. అరే నాకు కావాల్సిన 2ఏనయ్యా, నువ్వు 3 అంటే ఎట్లా అని అంటే, లేదండి ఈ 2 ఈ 3 ఒకసాటే బ్రతుకుతాయి, ఇది ఒకటి పోతే ఒకటి ఉండలేదు, అందుకని 3టిని మీరే కొనుక్కోండి ఎంతో కొంత కానీ అంటాడు. ఈయనేంటి 2 కావాలనుకొని వెళ్ళాడు కదా, అందుకని 2 తాళ్ళు తీసుకెళ్తాడు. ఆ ఊరు నుంచి మళ్ళీ ఈ ఊరు తోలుకొచ్చుకోవటానికి 2 తాళ్ళు పట్టుకెళ్తాడు. 2 తాళ్ళు పట్టుకెళ్తే సరే 3 అమ్ముతాను అంటున్నాడు, ఈయన దగ్గర ఉంది, సర్లే ఏం చేయాలి, ఆ గాడిదలేమో బాగున్నాయి, ఈయనకి కావలసిన అన్ని హంగులు ఉన్న గాడిదలు అక్కడ ఉన్నాయి. సర్లేని కొనుక్కుంటాడు 3 గాడిదలు. కొంత దూరం తోలుకొస్తాడు. 2 రెండింటి తాళ్ళు కడితే ఒక దానికి తాళ్ళు లేకుండా పట్టుకొని కొంత దూరం తోలుకొస్తాడు. మధ్యలో అడవి వచ్చింది. అడవిని దాటి అవతల ఊరు రావాలి. అడవిలోకి వచ్చిన తర్వాత ఈయన కాళ్ళు నొప్పులు పడతాయి, ఆకలి అవుతుంది. ఏదో ఒకటి తిని, తను తీసుకెళ్ళిన బాక్స్ తిని ఆ గాడిదను కాసేపు అక్కడ కట్టేసి పడుకోబెట్టి కాసేపు తను కూడా పడుకొని వెళ్ళిపోవాలని అతని కోరిక. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 తాళ్ళే ఉన్నాయి, 3వ తాళ్ళు లేదు. రెండు గాడిదలను కట్టేయటానికే ఉంది, 3వ గాడిదను కట్టేయటం లేదు. అంతలోకి ఈయన అడవిలో వెళ్తా ఎట్లా దీనికి పరిష్కారం ఏంది అనుకున్నప్పుడు ఒక అతను ఎదురొస్తాడు. ఏదో ఒక యోగీశ్వరుడు లాంటి ఆయన ఎదురొస్తాడు. ఈయన దగ్గర ఏమైనా తాడు ఉంటుందేమో అని అడుగుతా. ఏమండి ఒక తాడు ఉంటే ఇవ్వండి అని అంటే, తాడు ఎందుకు, మా దగ్గర ఎందుకు ఉంటుంది తాడు అని అంటాడు. కాదండి ఏదన్నా ఉంటే ఇవ్వండి అని అంటే, మా దగ్గర ఏం తాడు లేదు, నీకెందుకు అని అడుగుతాడు. ఏమంటే నా గాడిదలు 2 ఉన్నాయి, నా దగ్గర 2 తాళ్ళు ఉన్నాయి, నా దగ్గర గాడిదలు 3 ఉన్నాయి, ఈ 3ని కట్టేయాలంటే 2 తాళ్ళతో కుదరట్లేదు అని అంటే, ఆయన ఏం చెప్తాడంటే, వచ్చిన ఆయన 2 గాడిదలు కట్టేసాయి మెడకు పెట్టి, 3వ గాడిదను కూడా అట్లా కట్టేసినట్టు యాక్షన్ చేసి నువ్వు దాన్ని వదిలేసి ఆ 3 పడుకుంటాయి అని అంటాడు. సర్లే ఇదేదో బాగుందిలే అని చెప్పి 2 గాడిదలను తాడు పెట్టి కట్టే, 3వ గాడిదను కూడా తాడు లేకపోయినా కానీ అట్లా కట్టేసినట్టు యాక్షన్ చేస్తాడు.
యాక్షన్ చేస్తే అది 3 పడుకుంటాయి. అయిపోయేది 1 గంట ఉండిపోతారు. 1 గంట తను లంచ్ చేస్తాడు, తీసుకెళ్ళింది ఏదో బాక్స్లో ఉన్నది అది తింటాడు, కాసేపు పడుకుంటాడు. ఇవి కూడా కాసేపు పడుకుంటాయి. పడుకున్న తర్వాత ఇక మళ్ళీ తోలుకెళ్ళటానికి ఏ గాడిదలకైతే తాడు పెట్టి కట్టేశాడో ఆ గాడిదల్ని వదిలిస్తాడు. వదిలిచ్చి 3 తోలుతాడు, వెళ్దాం పండి అని. ఈ తాడు పెట్టి కట్టని గాడిద అది కదలదు. తాడు అసలు కట్టని గాడిద అది కదలదు. మిగతా తాడు తీసిన గాడిదలు 2 వెళ్తా ఉంటాయి. ఇది కదలదు, ఎంత కొట్టినా కదలదు. కదలకపోతే అంతలో మళ్ళీ ఆ యోగేశ్వరుడు మళ్ళీ ఇటు వస్తాడు. స్వామి ఏంది గాడిద కదలట్లేదు, మీరేం చేశారు అని అంటాడు. నేనేం చేసేది ఏముంది, నువ్వు ఆ గాడిదను కట్టేసావు కదా, ఓడది అంటాడు. నేను కట్టేయలేదు అంటాడు ఇతను, గాడిదలు అతను. కాదు నువ్వు కట్టేసావు, దాన్ని ఓడది అని అంటాడు. అప్పుడు కట్టేసిన దాన్ని ఓడదీసినట్టు యాక్షన్ చేసి అప్పుడు కదిలిస్తే అప్పుడు వెళ్ళిద్ది ఇది. మనం కూడా బంధాల్లో ఏమీ లేకపోయినా అక్కడ ఏమి లేదు, నిజంగా తాడు పెట్టి కట్టేయాలి, అక్కడ ఏమి లేకపోయినా ఏదో ఒక బంధాల్లో మనం అట్లా ఇరుక్కుపోయి ఉంటాము. ఆ ఇరుక్కుపోవటం వల్ల మన ఎనర్జీస్ బోల్డ్ అంత ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ సిస్టమ్. అందుకని ఈ బంధాల్లో ఇరుక్కుపోతున్నాము. ఆ బంధాల్లో ఎప్పుడైతే ఇరుక్కోవడం తగ్గిస్తామో, అంటే ఎనర్జీ యూటిలైజేషన్ సరిగ్గా ఉంటే బంధాలు ఆగిపోతాయి. అప్పుడు ప్రాణమయ కోశానికి కావలసిన ఎనర్జీ సంపూర్ణంగా అందించినట్టు. అంటే అన్నమయ కోశానికి ఆహారము, ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి. నువ్వు ఎక్కడైనా తీసుకో ప్రాణశక్తిని. ఆ వచ్చిన దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి మన యొక్క లైఫ్లో వెలితి లేకుండా ఉంటుంది. ఆ వెలితి లేని జీవితం కావాలి అని అంటే ఒక్క ధ్యానం చేస్తేనే కాదు, ధ్యానంలో పొందిన శక్తిని సద్వినియోగం చేసినప్పుడు మాత్రమే ప్రాణమయ కోశానికి కావలసిన ఆహారము సరిగ్గా అందుతుంది. ఆ ప్రాణమయ కోశానికి జరిగిన ఆహారం సరిగ్గా ఎప్పుడైతే అందుతుందో అప్పుడు 2వ చక్రమైన స్వాదిష్టాన చక్రము బ్యాలెన్స్ అయ్యి ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోయి ఇక ఎలాంటి సర్కమన్స్టెన్స్ వచ్చినా మన చుట్టూత ప్రతి దానికి నో ప్రాబ్లం ఎట్ ఆల్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఏది వచ్చినా కానీ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకేం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అనే ధోరణితోనే ఉంటాం. కానీ ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్మెంట్ కానీ, ఓవర్ రియాక్షన్ కానీ, ఓవర్గా బాధపడతాం, దుఃఖపడతాం, ఇలాంటి ఏమి ఉండవు. ఎప్పుడు ఈ ప్రాణశక్తిని సరైన విధములో కన్సంప్షన్ చేసినప్పుడు. ఇక్కడే లోటు పడుతున్నాం మనందరం, సరిగ్గా కన్సంప్షన్ చేయట్లా. అక్కడ మనం అక్కడే పడిపోతుంది అసలు. మనకు ధ్యానం చేస్తున్నాం, 2-3 గంటలు చేస్తున్నాం, మంచి శక్తి తీసుకుంటున్నాం, కానీ దాన్ని యూటిలైజేషన్లో బై మిస్టేక్ చేస్తున్నాం కాబట్టి అక్కడ పడిపోయి 2వ చక్రానికి కావలసిన బ్యాలెన్స్ అంటే సరిగ్గా స్థితిని ఇవ్వలేకపోతున్నాం. అంటే ప్రాణమయ కోశానికి కావలసిన శక్తిని సరిగ్గా అందించలేకపోతున్నాం కాబట్టి అక్కడ ఇంబ్యాలెన్స్ ఆఫ్ అవర్ ఎమోషన్స్, అందుకు పోతున్నాం, అక్కడ ఇబ్బంది పడుతున్నాం. ఇది ప్రాణమయ కోశానికి శక్తిని పొందటం వేరు, కన్సంప్షన్. ఈ రెండింటిని కనుక సరిగ్గా చేస్తే అన్నమయ కోసము ప్రాణమయ కోసం 2 కనుక పనిచేయటం కనుక ఉంటే మనం ఆరోగ్యంగా ప్లస్ ఎమోషన్స్ బ్యాలెన్స్లో ఒక స్థిరత్వం వచ్చి మనకి ఎలాంటి పరిస్థితులనైనా కానీ ఎదుర్కొనే సామర్థ్యము వస్తుంది. కాబట్టి నిశ్చల స్థితి అప్పుడు వస్తుంది. అప్పుడు దాకా వెళితే అన్నీ ఉన్నా వెళితే ఎక్కడోసారి వెళితే కొడతానే ఉంటుంది. ఇక 3వది మనోమయ కోశము. మనోమయ కోశం అంటే దానికి కావాల్సింది మంచి మాట. అంటే మంచి మాట చెప్పాలి దానికి. అంటే మనసుకు సంబంధించిన, మనసును ఎప్పుడు ఒక చిన్నపిల్లాడికి జోలపాట పాడి వాడికి పాలు పట్టినట్టుగా దాన్ని అట్లా తిప్పాలి. అంతేగాని నీకు అది చేత కాదు, ఇది చేత కాదు అంటే అది ఊరుకోదు. అందుకని దానికి ఎప్పుడు కూడా ఒక మంచి మాట, ప్రతిదీ మంచి మాటలు ఏడ దొరుకుతాయి? రచ్చబండల దగ్గర దొరకవు మంచి మాటలు దొరకాలి అంటే మనకి ఇలాంటి సత్సంగాల్లో, గ్రూప్ డిస్కషన్లో, ఒక గురువు దగ్గర ఎక్కడో మంచి గ్రూప్ డిస్కషన్లో లేదా సత్సంగం వింటున్నప్పుడు, ఈ ఒక ఆచార్యుడు బోధిస్తున్నప్పుడు అప్పుడు మంచి మాటలు దొరుకుతాయి. ఆ మంచి మాటలు విని దాన్ని మననం చేసుకొని దాన్ని మళ్ళీ
రీప్రొడక్షన్ చేసే స్థితి కనుక మనకు వస్తే అది ఆ మనోమయ కోశానికి కావలసిన ఆహారం అందించిన అంటాం. అంటే మంచి మాటలు కావాలి ఎప్పుడు. మన రచ్చబండ దగ్గర ఏం మాటలు దొరుకుతాయి? అన్నీ దొరుకుతాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కానీ మనకు కావాల్సింది ఉండదు. ఆ మనోమయ కోశానికి అవసరమైన ఆహారం దొరకదు అక్కడ. అన్ని రకాల కాసేపు ఒక మన ఊరు లో దొరికే టిఫిన్ల కానించి అమెరికాలో రాజకీయం వరకు అన్ని నడుస్తూనే ఉంటాయి అక్కడ. ఏది మంద కాదు. అట్లా కాకుండా మన మనసు మనకి ఏం అవసరమో దాన్ని పట్టుకొని దాంతోనే లింక్ అయ్యి దాని వార్తలే దానితోనే ఉండేది మనం గనక పొందగలిగితే అప్పుడు మనసు రంజింపజేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఒక న్యూస్ పేపరు వార్త చదివాం, ఈనాడు చదివాం, జ్యోతి చదివాం, సాక్షి చదివాం. 4 పేపర్లు ఇవాళ 4 పేపర్లు పబ్లిష్ చేసి 4 పేపర్లు తీసుకొచ్చుకొని చదివాం. 4 పేపర్లో ఒక దాన్ని మనం ఇది రైట్ అని చెప్పగలమా? 4గిట్లో 4 రకాలుగా లాగి ఉంటాయి అవి. ఏది రైట్ అని చెప్ప. కానీ ఆ రైట్ ఏందో తెలుసుకోవటానికి 4 పేపర్లు చదువుతాం అనుకుంటాం. ఏ పేపర్లో కూడా సఫిషియెంట్ మ్యాటరు సఫిషియెంట్గా ఉండదు. అందుకని అవి మనకి అసలు వీ కెనాట్ జడ్జ్ ఇట్. అసలు ఏం జరుగుతుంది అసలు అనేది తెలుసుకోవటానికి మనం 4 పేపర్లు చదివితే, ఎన్ని ఎక్కువ పేపర్లు చదివితే అంత కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే ఎవరు కరెక్ట్గా చెప్పలేదు. అలాంటిదే రచ్చబండ. అట్లా కాకుండా ఒక ఆచార్యుడి దగ్గర లేకపోతే ఒక సత్సంగంలో అయితే ఒక విషయం మీద సంపూర్ణమైన జ్ఞానానికి సంబంధించిన మాటలు వస్తాయి కాబట్టి అది మనకు అవసరమైతే మనకు పనికి వస్తుంది కాబట్టి అలాంటి మాటలు వినాలి. అలానే చెడు మాటలు వినకూడదు. కానీ మనం ఎక్కువగా మన యొక్క మనసు దేనికి ఆకర్షించబడుతుందంటే చెడుకే ఆకర్షించబడుతుంది. ఎవరి మనసైనా అంతే, మనది కూడా అంతే. మనం ఇక్కడేమి శుద్ధపోసలేం కాదు. చెడుకే ఆకర్షించబడి అటువే వెళ్ళిపోతాం. టీవీలో వచ్చే సీరియల్స్ని నాటికలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ టైంకి వెళ్ళేటప్పుడు ఆ నాటికి పెట్టాల్సిందే. ఎందుకు అని అంటే అక్కడ చెడుని బాగా డెవలప్ చేసి మంచి ఎమోషన్ జోడించి అక్కడ పెడుతున్నారు. దాన్ని చూసి అరే ఏమైపోతుందో వీళ్ళు ఒక క్యారెక్టర్ని ఊహించుకుంటారు. అమ్మో నా క్యారెక్టర్ని ఏదో అన్యాయం చేస్తున్నారు, ఈయన్ని అట్ట చేయాలి, వాడిని అట్ట చేయాలి, మొత్తం ఈయన కూడా ఫోన్ పెట్టి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడేంత స్థితికి తీసుకొచ్చేస్తాను. ఎందుకు అని అంటే చెడుని ఆకర్షించినంత స్పీడ్గా మంచిని మనం ఆకర్షించలేము కాబట్టి చెడు తొందరగా మన లోపలికి వెళుతుంది. దానికి మనం వెళ్ళిపోతున్నాం. అందుకనే పత్రిజీ గారు ఎరుక కావాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎరుగ్గా, నువ్వు ప్రతి మాట ఎరుకుతో నువ్వు మాట్లాడే మాట ఎరుకుతో మాట్లాడు. నువ్వు మాట మన ఇద్దరు మాట్లాడుకున్నా అంటే నీకన్నా ఉపయోగం ఉండాలి, ఎదుటి వ్యక్తి కన్నా ఉపయోగం ఉండాలి. మీ ఇద్దరు కాకుండా వేరే వాళ్ళు చెప్పుకున్నా అంటే ఇది రాంగ్, అంటే అది చెడు మాట నేను పెట్టుకున్నట్టే. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనోమయ కోశానికి అందించాల్సిన ఆహారం సరిగ్గా అందించలేకపోతున్నాం కాబట్టి అక్కడ మనకి జీవితంలో, మన భౌతిక జీవితంలో వెలితి ఏర్పడుతుంది. మనోమయ కోశానికి ఎప్పుడు రంజింపజేసే మాటలు ఉండాలి. మన ఉద్దేశం రైటే ఉంటుందండి. మన ఉద్దేశం రైట్గానే ఉంటుంది. ఏమనంటే నేను వెళ్ళి ఈ మనిషికి ఒక మాట చెప్తే ఆ మనిషి అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా వస్తాడు, లేకపోతే నా మాట విని అతను ఇన్స్పైర్ అయ్యి పొందుతాడు, ఇట్లాంటి భావంతో వెళ్తాం ఒకళ్ళ ఇంటికి. అనారోగ్యంగా ఆపరేషన్ చేయించుకొని ఒకళ్ళని వచ్చాడు అనుకోండి పేషెంట్, ఒక వారం క్రితం మన చుట్టం, వెళ్ళి చూసేద్దామని వెళ్తాం. ఏదో పండ్లు తీసుకుని వెళ్తాం, ఒక సంచి వేసుకొని ఆడ పెడతాం, ఒక గంట మాట్లాడతాం. బాగానే ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అది ఇది అని చెప్తాం, అన్ని బాగానే చెప్తాం. నీకు తగ్గిపోయితేలే, నువ్వు అసలు హ్యాపీగా ఉండని చెప్తాం. అంతవరకు బాగానే ఉంటుంది. ఇంకా జాగ్రత్త చెప్పాలని లాస్ట్ వచ్చేటప్పుడు అరే అబ్బాయి జాగ్రత్తగా ఉండమ్మా, నీలాగనే మొన్న మన పక్క బజార్లో ఒక ఆయన ఆపరేషన్ చేయించుకొచ్చాడు, ఇట్లని గుండె ఆపరేషను. అదే హాస్పిటల్లో 15 రోజులు బాగానే ఉన్నాడు రా, 16 రోజు బాత్రూమ్ కని వెళ్ళాడు, అక్కడ మళ్ళీ తిరగబెట్టింది, అక్కడే జారి పడి చచ్చిపోయాడని చెప్తాడు. ఇతని ఉద్దేశం ఏంటి? నేను మంచి మాట చెప్పాను, జాగ్రత్తగా ఉంటాడని ఇతని ఉద్దేశం. వచ్చిన ఆయన మాట పేషెంట్కి ఎలా అర్థమైంది?
ఒక మనిషి అదే హాస్పిటల్లో నాలాగా ఆపరేషన్ చేయించుకొని వారం రోజులు 15 రోజుల తర్వాత చనిపోయాడు కాబట్టి నాది ఇప్పుడు వారం అయింది, ఇంకొక వారంలో నేను కూడా పడిపోయింది మైండ్లో. అంటే ఈయన చెప్పిన ఆయన మాట ఏంటి? మంచిగా ఉండరు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పడానికి చెప్తే పేషెంట్ అది ఎలా రిసీవ్ చేసుకున్నా అంటే, నాకు ఇంకో వారం రోజులు నేను కూడా జారి పడతాను, నాకు కూడా మళ్ళీ రీఓపెన్ అవుతుంది, మళ్ళీ అటాక్ వచ్చింది, నేను కూడా పోతాను. ఇది అతను రిసీవ్ చేసుకున్నాడు. ఎందుకనంటే చెప్పే దాంట్లో ఎరుక లేదు. మన ఉద్దేశం రైటు, అతను బాగా రికవర్ అవ్వాలని వెళ్ళాం, రికవర్ కావాలని చెప్పే మాట, కానీ చెప్పే దాంట్లో ఎరుక లేకపోవటం అన్నా, అది రాంగ్గా చెప్పటం అన్నా, అతను రిసీవ్ చేసుకోవడం రాంగ్ అవటం అన్నా, ఆ రాంగ్ మాటని యాక్సెప్ట్ చేయటం అన్నా మళ్ళీ వారం రోజులకి రీఓపెన్, మళ్ళీ అటాక్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనో దీనికి మనసును రంజింపజేసే మాటలు కావాలి. మనం ఎంత గొప్పగా హాస్పిటల్ కానీ వెళ్ళండి, ఈ డాక్టర్ ఇచ్చే ముందు నాకు తగ్గదు అని గనక మనసులో పడిందంటే, వాడు అమెరికా నుంచి తీసుకొచ్చి ఇచ్చిన మెడిసిన్ అయినా కానీ ఈ పేషెంట్కు తగ్గదు. అమెరికా నుంచి అని తీసుకుని, మాకు ఇప్పుడు ఒక పేషెంట్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. ఆమె నడుము నొప్పి అయితే నడుము ఆపరేషన్ చేశారు. చేస్తే ఆమె ఏదైనా, ఆమెకి ఏదైనా చిన్న జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా బెళ్ళేసుకుని తగ్గిద్ది కదా అనే కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ అది ఒక్క రోజులో నాకు తగ్గకపోతే, నాకు ఈ బళ్ళ పనిచేసిన ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం పండి అని అంటారు. ఇప్పుడు నడుము నొప్పి ఒక హాస్పిటల్లో చేయించారు ఆపరేషన్, అది ఏమన్నా తగ్గకపోతే మామూలుగా అయితే 10 రోజులు నడుస్తారండి, ఏమైనా నడవలేకపోతుంది. ఈ హాస్పిటల్ గారు ఇంకో దగ్గర తీసుకోండి, ఇంకొక మందులు ఇస్తారని కనుక్కోండి, ఇంకా అది అని ఇదని మొదలు పెడుతుంది. దేని మీద బిలీఫ్ లేకపోయేసరికి ఆమె ఇప్పుడు 4 నెలలు అవుతుంది ఆపరేషన్ చేసి, ఇంకా నడవలేని స్థితిలో. డాక్టర్లు తప్పు కాదు ఇది, పేషెంట్ యొక్క మనోబలం యొక్క తప్పు. ఆ మనోబలం సరిగ్గా లేనప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా నో యూస్. అందుకని దీన్ని రంజింప చేయాలి, దీన్ని ఫిక్స్ చేయాలి, దీనిలో ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ని పెట్టకూడదు. 95% ఎయిల్మెంట్స్ అంటే డిసీజెస్ మనసులోనే పుడతాయి అంటండి. 95%, ఒకటి కాదు రెండు కాదు, 95% ఎయిల్మెంట్స్ అంటే డిసీజెస్ మనసులోనే పుడతాయి అంట. ఒక 5% శరీరంలో పుట్టాయి. అంటే మనసు ఎలా మనం నిబ్బరించుకోవాలి, దానికి ఎలాంటి మాటలు కావాలంటే ఎప్పుడు పాజిటివ్ డైలాగ్స్, మంచి మాట అంటే అది ఎప్పుడు పాజిటివే. నోటి నుంచి ఒక చెడు మాట రాకూడదు. మనకు తెలియకుండా కూడా రాకూడదు, అది గమ్మత్తు. తెలియకుండా వచ్చినా తెలిసి వచ్చినా అవి ఎమ్మటనే ఎదుటి వాళ్ళకి హాని చేయటం కాదు, మనకు హాని చేస్తూ ఉంటాయి. మనం చెప్పే మాట మనకే హాని చేస్తూ ఉంటుంది. అందుకని పర్ఫెక్ట్ మాట పర్ఫెక్ట్ స్టేజ్లో పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. అప్పుడు ఈ మనోమయ శరీరానికి కావలసిన ఆహారం సరిగ్గా అందించిన వాళ్ళు అవుతాం కాబట్టి అప్పుడు మనకి ఎలాంటి అనారోగ్యం అంటే మానసికమైన అనారోగ్యం లేకుండా తిన్నది సంపూర్ణంగా అరగటం. ఎప్పుడైతే మనసు సరిగ్గా ఉంటుందో, మనసు నిశ్చలంగా ఉంటుందో, ఇది 3వ చక్రానికి సంబంధించిందండి. ఈ 3వ చక్రం అంటే ఇది మణిపూరక చక్రం సరిగ్గా పనిచేస్తే మన యొక్క జీర్ణ వ్యవస్థ సంపూర్ణ ఆనంద స్థాయిలో ఉంటది కాబట్టి ఏది తిన్నా, ఎలా తిన్నా అది సంపూర్ణంగా అరుగుదలకి వెళ్ళిపోతుంది, శక్తిని ఇస్తుంది. అంటే మనసుని ఎంత బాగా రంజింపజేస్తే అంత బాగా నీ యొక్క జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది. అంటే 3వ చక్రానికి రిలేటెడ్ ఏది మనోమయ శరీరం. ఇకపోతే విజ్ఞానమయ శరీరం. మనోమయ కోశం అయిపోయింది కదా, విజ్ఞానమయ కోశం అనేది 4వ కోశం. దానికి కావాల్సింది విజ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? ఇది $100 క్వశ్చన్. విజ్ఞానం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది? జనరల్గా ఏంటంటే మనం ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక గురువు దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక మంచి పుస్తకం చదివి, లేకపోతే ఏదో ఒక టీవీలో చూసి, ఒక ఆడియో వినో, ఒక వీడియో చూసో ఏదో ఇలా విజ్ఞానం దొరికిద్ది అనుకుంటుంది. రైటే అది. ఆ విజ్ఞానం అనేది
అది మన లోపల ఉన్న విజ్ఞానానికి, మన లోపల ఉన్న జ్ఞానానికి ఏదైతే తట్టి లేపిద్దో అది ఈ బయట మనం పొందిన, ఈ బయట నుంచి మనం ఫీడ్ చేసిన, అంటే ఒక ఆచార్యుడు చెప్పిన మాట, లేకపోతే ఒక పుస్తకంలో చదివిన వాక్యాలు, ఒక వీడియోలో విన్న వాక్యాలు, ఈ లోపలికి వెళ్ళి మన లోపల ఉన్న, మన జన్మ జన్మల నుంచి పోగు చేసుకొచ్చుకున్న జ్ఞానము తాలూకు విజ్ఞానాన్ని ఏవైతే లేపగలుగుతాయో అలాంటి విజ్ఞానము మనకు కావాలి. అది లోపలికి వెళ్ళిన మాట మన లోపల ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపి మన ఆ లోపల ఉన్న డిఎన్ఏ పోగుల్లో నిక్షిప్తం చేసుకున్న విజ్ఞానం ఓపెన్ అయ్యి అది మనకు తెలిస్తే అది మనకు సంపూర్ణ జ్ఞానం. ఆ జ్ఞానం పొందాలి అంటే ముందు మనకి వినటం నేర్చుకోవాలి. లిజనింగ్, నాకు ఒక వినయంగా వినటం నేర్చుకోవాలి. ఏదైతే చెప్తున్నారో, ఎక్కడైనా ఒక ఆచార్యుడు కానీ, ఒక గురువు కానీ, ఒక పక్కన మనిషి కానీ, ఎవరైనా కానీ ఏం చెప్తుంటే అది వినాలి. ముందు విని మన లోపల ఉన్న జ్ఞానానికి బేరీజ్ చేసుకొని ఈ రెండు గనక ఏకతాటి మీదకి వచ్చినప్పుడు దాన్ని మన జీవితంలో అమలు చేయటం మొదలు పెడితే అప్పుడు అది మనకి జ్ఞానంగా ప్రకటింపబడుతుంది, విజ్ఞానంగా ప్రకటింపబడుతుంది. అప్పుడు దాకా ఈ చెవులకు మాత్రమే మ్యాటర్ లాగా ఉంటది కానీ ఆత్మకి అది అందదు. అక్కడ మనం కన్ఫ్యూజన్ అవుతున్నాం కాబట్టి అక్కడ మనకి ఆ శరీర లెవెల్లో, అంటే ఆ కోశ లెవెల్, విజ్ఞానమయ కోశ లెవెల్లో మనము ఒక బిట్ చింత, అంటే వెలితి వెలితి గల జీవితంలో ఇరుక్కుపోతున్నాము. ఆ విజ్ఞానం పొందాలి అని, విజ్ఞానం ఎప్పుడు కూడా బయట దొరకదు, లోపలే ఉంది. దాన్ని పొందే మార్గం ఏంటనే దానికి ఒక సోక్రటీస్ ఒక సేయింగ్ ఉందండి సోక్రటీస్ది. ద పాత్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ పేవ్డ్ విత్ హ్యూమిలిటీ, ఓపెన్ మైండ్నెస్ అండ్ టు టేక్ ద ఛాలెంజెస్ ఆఫ్ వన్స్ ఓన్ బిలీఫ్ సిస్టమ్. ఇది ఆయన చెప్పింది 2500 సంవత్సరాల పూర్వం చెప్పిన మాట అండి. ద పాత్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ పేవ్డ్ విత్ హ్యూమిలిటీ, అంటే విజ్ఞానపు దారి చదును చేయబడి ఉంటది. ఎప్పుడు? హ్యూమిలిటీ, వినయంగా, నాకేమి తెలియదని నువ్వు గదిలోకి వచ్చినప్పుడు. అంటే ఒక గదిలో సత్సంగం జరుగుతుంటే ఆ గదిలోకి మనం ఎంటర్ అయినప్పుడు నాకు అన్ని తెలుసు, నాకు మీరెవరో చెప్పేది అనేటప్పుడు అట్లా వస్తే ఏమి రాదు. నాకు ఏమీ తెలియదు, ఒక వినయపూర్వకంగా నాకేమి తెలియదు, నాకేదో ఉంది, నా జ్ఞానం ఏదో లోపల ఉంది, దాన్ని ఉన్నాయి పక్కన, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అది వినాలి అనేది ఉన్నప్పుడు నీ విజ్ఞానపు దారి చదును చేయబడి ఉంటుంది. హ్యూమిలిటీ, ఓపెన్ మైండ్నెస్. ఓపెన్ మైండ్నెస్ అంటే ఓపెన్ చేయాలి నీ మైండ్ మొత్తం. వాడు ఏది చెప్తే అది యాజ్ ఇట్ ఈస్గా చెప్పినట్టుగా లోపలికి ఫీడ్ చేసుకోవాలి. ఈ రెండు చేసిన తర్వాత విన్నాము, మొత్తం లోపల ఫీడ్ అయింది. మన లోపల ఉన్న జ్ఞానం అంటే ఓపెన్ మైండ్నెస్ అండ్ టు టేక్ ద ఛాలెంజ్ ఆఫ్ వన్స్ ఓన్ బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు ఆ జ్ఞానం లోపలికి వెళ్ళిన తర్వాత మన లోపల దానికి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయ్యి ఒక బిలీఫ్ సిస్టమ్, ఎస్ ఇది బాగుంది, లేదా ఇది బాగలేదు, ఇది బాగుంది అనే దానికి చెప్పుకుందాం మనం. ఆ బాగుంది, ఇది నాకు నచ్చింది, ఈయన చెప్పింది ఇందుట్లో ఈ పాయింట్ నచ్చింది, ఆ పాయింట్ నీ జీవితంలో అమలు చేయటం మొదలు పెట్టినప్పుడు అప్పుడు నీకు ఆ జ్ఞానం అనేది నీ సొంతమైద్ది. ఆ జ్ఞానం ద విజడమ్, అంటే విజడమ్ అంటే మామూలు అంతే, మహాజ్ఞానం అంటే ఇంకా అల్టిమేట్ నాలెడ్జ్ అని. ఆ విజడమ్ అనేది మన సొంతమవుతుంది. అదే ఆత్మకి అనుభూతి స్థాయిని పెంచే ఇది. అంతేగాని చెవులు తింటున్నాం, రోజు వింటున్నాం, మన ఏదో ఒక వీడియోనో ఆడియోనో బుక్ ఏదో చదువుతున్నాం, చదివి తీసి అవతల పడేస్తున్నాం. నో, ఈ 3 కండిషన్లు మనం అప్లై చేసుకోగలిగితే ఇప్పుడు ఆ జ్ఞానం మన సొంతమైంది. అది మన యొక్క విజ్ఞానమే కదది, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశానికి సంపూర్ణ ఆహారం అవుతుంది. లేకపోతే అక్కడ వెలితి, అక్కడ కన్ఫ్యూజన్ ఉందంటే ఆ లైఫ్లో ఆ యాంగిల్లో
ఆ యాంగిల్లో మనకి వెలితిగల జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు నాలుగు ప్లేసుల్లో ఎక్కడ ఏది తక్కువైనా అక్కడ వెలితిగా ఉంటది. ఫస్ట్ అన్నమయ కోశంలో ఆహారం సరిగ్గా లేకపోతే ఎక్కువైనా తక్కువైనా అనారోగ్యం. రెండు, మనం ప్రాణమయ కోశంలో ప్రాణశక్తిని సరిగా అందించలేకపోతే ఎమోషన్ ఇంబ్యాలెన్స్. మన ఎమోషన్స్ వస్తని వెంటనే ప్రాణశక్తి సరిగ్గా లేదని, ఎనర్జీ లేదని. ఎమోషన్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలంటే we require కాస్మిక్ ఎనర్జీ. మూడోది మనోమయ కోసం, మనం మనసు స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఎప్పుడు పాజిటివ్ మాటలు, పాజిటివ్గా వినటం. చెడు ఆకర్షిస్తూ ఉంటుంది మనసు ఎప్పుడు. అందుకనే మనసుని కంట్రోల్ చేసి పాజిటివ్ మాటలు మనం కనుక తీసుకోగలిగితే, ఈ మూడు సరిగ్గా ఉన్నప్పుడు విజ్ఞానం దారికి వెళ్తాం. అసలు ముందు వినాలి, ఏదో ఒకటి వినాలనే దారికి వెళ్తాం. అక్కడ వినేటప్పుడు హ్యూమిలిటీ, నాకేమి తెలియదు, వినయపూర్వకంగా నేను వచ్చాను, నాకేమీ తెలియదు, నేను జీరోలో వచ్చాను, జీరో ఎంటీ బాటిల్ తీసుకొచ్చాను ఇక్కడ చెప్పేదాన్ని దాంట్లో పోసుకోవటానికి అనే భావంతో వెళ్ళి ఓపెన్ మైండ్నెస్, ఓపెన్ చేయాలి బాటిల్ని ఓపెన్ చేసి దాంట్లో పోసుకోవాలి ఆ యొక్క చెప్పే జ్ఞానాన్ని. మన దగ్గర ఉన్న జ్ఞానము, ఈ బాటిల్లో తీసుకున్న జ్ఞానము రెండింటిని మ్యాచ్ చేసుకోవాలి. చేసుకొని ఈ రెండు ఒకటైనప్పుడు దాన్ని మనము అమలు చేయటానికి, ఏ జ్ఞానాన్ని అయితే అమలు చేయటానికి ప్రయత్నిస్తామో అది మన సొంత జ్ఞానము, అది ఆత్మ జ్ఞానము, అదే ఆత్మని పురిగొల్పే జ్ఞానము, ఆత్మని ఎవల్యూషన్ చేసే జ్ఞానము. అలాంటి జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం మనం ఆ విజ్ఞానమయ కోశానికి అందించగలిగితే అక్కడ అది సాటిస్ఫై అవుతుంది. అంటే ఇప్పుడు అన్నమయ కోసము, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం అయిపోయింది. ఆనందమయ కోసము, ఆనందం అనేది ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే ఈ విజ్ఞానాన్ని మన జీవితంలో అమలు చేసుకుంటామో, అమలు చేసిన విజ్ఞానము యొక్క అంతిమ స్థితి ఆనందము, అనుభూతి. ప్రతి దాన్ని పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను తెలుసుకున్నాను, అన్నీ తెలుసు, కానీ దాన్ని అమలు చేయట్లేదు. అది మన సొంత జ్ఞానం కాదు, మన ఆత్మ జ్ఞానం కాదు, మన అనుభూతి రాదు, ఆత్మకు అనుభూతి రాదు. ఏదో ఒక పని చెయ్యాలి, ఆ జ్ఞానంతో ఒక పని చెయ్యాలి, నీకు చేతైన పని చెయ్యాలి, నచ్చిన పని చెయ్యాలి. చేసినప్పుడు ఆ చేసే అడుగులు, చేసే తప్పడడుగులు లేదా సరైన అడుగులు ఏదేసినా పర్లేదు, తప్పుడు అడుగులు వేసినా పర్లేదు, తప్పు చేసినా పర్లేదు, నువ్వు చేయటానికి రెడీ అయినప్పుడు, తప్పుడు అడుగులు పడ్డప్పుడు ఆ పడిన అడుగుల్లో నుంచి ఒక అనుభూతి వస్తుంది. ఆ అనుభూతి ఆత్మకి ఆనందంగా రూపాంతరం చెందుతుంది. అది ఈ యొక్క విశుద్ధ చక్రానికి లింక్ అయిన ఆనందమయ కోశం. అది ఈ 5 కోశాలు గనక సరిగ్గా ఉంటే, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతి ఆహారాన్ని 5 కోశాలకు అందించగలిగితే విశ్వమయ కోశంలోకి మనం రూపాంతరం చెందుతాము. అంటే విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశాన్ని కొంతమంది కోశాలలాగా లెక్కేయరు, శరీరాలు అంటారు. ఏదైనా కానీ ఆ ఆనందమయ కోశం వరకే కోశాలు అంటారు. అక్కడి నుంచి విశ్వమయ కోశం అనేది ఎప్పుడైతే ఈ 5 కోశాలకు కావలసిన సరైన ఆహారము, సరైన ఆహారం అంటే ఏంటో చెప్పాను కదా, ఈ ఆహారం కనుక మనం పెట్టగలిగితే విశ్వమయ కోశం లేకపోతే విశ్వమయ శరీరం అనుకోండి, ఇక్కడ విశ్వమయ శరీరంలోనికి లేకపోతే విశ్వమయ కోశంలోకి మన యొక్క స్థితి, అంటే మన యొక్క ఆత్మస్థితి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు విశ్వములో ఎక్కడ ఏది ఉన్నా, మనం ఏది అడిగినా అది మన మస్తిష్కంలోకి డౌన్లోడ్ అయిపోతా ఉంటుంది. ఇది అక్కడ జరిగేది. ఏదైనా కానీ ఎనీథింగ్ యూ వాంట్, ఏది కావాలంటే అది మన మస్తిష్కంలోకి అడిగి కూర్చుంటే చాలు, మనం ఆ స్థితిలోకి వెళితే చాలు, అది మన మనస్సులోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇదన్నీ డౌన్లోడ్ ఎట్లా అవుతుంది? సమ్ డౌట్ ఈజ్ అరైజ్డ్. మన సెల్ ఫోన్ తీసుకున్నాం, ల్యాప్టాప్ తీసుకున్నాం, కంప్యూటర్ తీసుకున్నాం, గూగుల్ ఓపెన్ చేసాం, నొక్కాం, అడిగాం ఒక క్వశ్చన్, ఆన్సర్లు వస్తున్నాయా రాలేదు? 1000 రకాల ఆన్సర్లు వస్తున్నాయి.
వంకాయ కూర ఎలా చేయాలని కానీ కొడితే 100 రెసిపీలు చూపిస్తాడు. ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం ఏమైనా కనెక్షన్ ఉందా మనకి? లేదు. కానీ విశ్వంలో ఉన్నాయి. అట్లానే మన సమస్యకు కూడా ప్రతి దానికి పరిష్కారం విశ్వంలో ఉంది. మనం ఆ స్థితిలోకి వెళ్ళి, విశ్వమయ కోసం స్థితిలోకి వెళ్ళి మనం గనక అడగగలిగితే మనకు సూటబుల్ అయిన ఆన్సర్ ఇక్కడ 100 రకాలు వస్తుంది. 100 రకాలు ఏ వంకాయ కూర వండాలో తెలియదు మనకి. కానీ ఇక్కడ విశ్వమయ కోశంలోకి వెళ్ళి కనుక మనం అడగగలిగితే మన సమస్యకి ఏది కావాలో, ఏ ఆన్సర్ కావాలో ఆ ఆన్సర్ వరకు డౌన్లోడ్ అయ్యి పర్ఫెక్ట్లీ ఆన్సర్. అది ఎలా అనే దానికి మళ్ళీ కొంచెం ఈ నాడీ మండలంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ ఇడానాడి పనిచేస్తున్నంతసేపు ఇమాజినరీ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఇది బాగా స్పీడ్గా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఎంత ఇమాజినేషన్ ఎంతైనా చేసిద్ది ఇమాజినేషన్. ఎడానాడిలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క ఇమాజినేషన్ మైండ్ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అమెరికా పోయాను, లేకపోతే నేను ఇప్పుడు రష్యా, లేకపోతే నెల్లూరు వచ్చాను. ఇప్పుడు నిజంగా వచ్చానా? రాలా. కాసేపు ఉన్న తర్వాత ఈ నాడి నుంచి ఇటు మళ్ళిద్ది, మళ్ళంగానే ఇటు వచ్చేసిద్ది. ఇది లాజిక్ మైండ్. అంటే రైట్ నోస్లో నుంచి గాలి వెళ్తే లాజిక్ మైండ్ అప్లై అవుతుంది. లాజిక్ మైండ్ అయితే నెల్లూరు ఎలా అంటారు? బ్రెయిన్ పట్టుకోవాలి, అదేది పినాకినో బొనాకినో ఏదో పట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఉందిగా నెల్లూరు పోవటానికి, ఏదో ఒక బండి పట్టుకోవాలి. అంతేగాని నువ్వు ఎప్పుడే ఆడ వెళ్ళా అప్పుడే పోయానంటావు ఏందని క్వశ్చన్ ఈ రెండు బ్యాలెన్స్ అవుతా ఉంటాయి. ఈ రెండు కాసేపు ఒక 40 మినిట్స్ ఇది నడుస్తుంది, 40 మినిట్స్ ఇది నడుస్తుంది. ఈ నాడిలో ఉన్నప్పుడు మనకి మెడిటేషన్ కుదురుతుంది. పింగళ నాడిలో ఉన్నప్పుడు, పింగళ నాడిలో గుండా మన శ్వాస నడిచేటప్పుడు మెడిటేషన్ కుదరదు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది లాజిక్లో ఉంది కాబట్టి, ప్రతిదీ అడుగుతుంది కాబట్టి వచ్చేస్తుంది. ఈ రెండు నాళ్ళు కాకుండా సుష్మా నాడి అనేది ఒకటి ఉంది ఇక్కడ. ఈ రెండు కనుబొమ్మలు మనం మన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ పెడతాం. ధ్యానంలో మన యొక్క మనసు నాడు పెడతాం, శ్వాసని అక్కడికి తీసుకొస్తాం, అక్కడే రెండు లింక్ అవుతాయి, అక్కడ ఆగిపోద్ది. అప్పుడు ఈ 5%, ఈ 5%, లేదా లెస్ దాన్ 5%, ఈ రెండు కలిపి కూడా 10 బిలోనే ఉంటుంది. 5 to 10 ఉంటుంది, పర్సెంట్ టు పర్సెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్ కాకుండా ఈ మధ్యలో దైవ మానసం అని ఒకటి ఉంటుంది. వేరేదైనా పెట్టుకోండి, అన్యూజ్డ్ బ్రెయిన్ అనుకోండి, లేకపోతే దైవ మానసం. ఈ సుష్మా నాడి పనిచేసినప్పుడు ఈ అన్యూజ్డ్ బ్రెయిన్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఓపెన్ టు స్కై, ఓపెన్ టు యూనివర్స్. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఇప్పుడు మన సెల్ ఫోన్లో డేటా ఎంట్రీ, డేటా కార్డ్ యొక్క నాబ్ నొక్కినట్టు వైఫై యొక్క దాన్ని స్విచ్ ఆన్ చేసినట్టు, ఎప్పుడైతే అది రెండు ఆన్లో ఉన్నాయో, మనం గూగుల్లో ఏది అడిగితే అది ఎట్లయితే వస్తుందో, ఇప్పుడు దీన్ని కనుక ఆన్ చేస్తే ఈ దైవ మానసాన్ని ఏది అడిగితే అది డౌన్లోడ్ అయిపోతుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే, అంటే ఈ దైవ మానసం అనేది ఆ యూనివర్స్కి లింక్ అయ్యే బ్రెయిన్ మనలోనే ఉంటుంది. అది మనం స్విచ్ ఆఫ్లో పెట్టాం, దానికి సరైన ఇది ఇవ్వకుండా, దాన్ని ఎప్పుడు దాన్ని ఓపెన్ చేయకుండా స్విచ్ ఆఫ్లో ఉన్నాం. ఇప్పుడు ఆన్ చేయాలి. దాన్ని ఆన్ చేయటమే మనము ఈ సుష్మా నాడిని యాక్టివేట్ చేసుకోవటం. సుష్మా నాడి యాక్టివేషన్ అయినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇట్లా ఏలిపెట్టి రెండు లోపల గాలిని బయటికి నెడితే, రెండు ముక్కుల్లోంచి గనక గాలి బయటకు వస్తుంటే, ఎక్కువ కావాలి తక్కువ అయినా కావచ్చు, ఏం కాదు, రెండు ముక్కుల్లోంచి గాలి బయటకు వస్తుంటే అప్పుడు ఈ నాడి యాక్టివేషన్లో ఉన్నట్టు. ఇది ఉంటే ఆటోమేటిక్గా ఈ బ్రెయిన్ అంటే దైవ మానసం మొత్తం ఓపెన్ అయినట్టు. దైవ మానసం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, వాట్ వి ఫీల్, ఇక్కడ ఫీల్ అవుతాం. అది బయట కానీ మెడిటేషన్లో కానీ ఏదైనా కానీ, దెన్ ద ఎంటైర్ ఆన్సర్, మనకు వచ్చిన ఏదైతే ఉందో దానికి ఆన్సర్ మొత్తం డౌన్లోడ్ అయ్యి, అన్ని రావు మళ్ళీ. అన్ని అంటే మనకు వంకాయ కూరని అడిగితే యూట్యూబ్లో 20 రకాల 30 రకాలు అట్లా రాదు. వాట్ వీ యాక్చువల్లీ నీడ్ అదే మనకు వస్తుంది. దాన్ని కళ్ళు మూసి తెరిసే లోపల
ఇదేముంది ఈ సమస్యను, అదేం పెద్ద పెద్ద సమస్య కాదు, ఇది ఐఎమ్ హ్యాపీ, ఏముందిలే అదే పోతుందిలే అనే ఫీలింగ్ లోకి ధ్యానం చేసేవాడు ప్రతివాడు వచ్చేస్తాడు. ఎందుకనంటే ఆ కాసేపు అయినా ధ్యానంలో మంచి శూన్య స్థితిలో ఉన్నంతసేపు అయినా సూక్ష్మనాడిలో ఉంటాం మనం. సూక్ష్మనాడిలో ఉండటం అంటే ఎంటైర్ మన ఈ యొక్క సూపర్ కాన్షియస్నెస్ లో ఉన్న ప్రతి సెల్ లింక్డ్ విత్ ద యూనివర్స్. ఆ యూనివర్స్ లింక్ అవటం అంటే ఏంటి అనేది డౌట్ వచ్చిందండి. ఆ యూనివర్స్ కి లింక్ అవటం అంటే ఏంటి అనేది ఒకసారి ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఆ లింక్ అవటం అంటే ఏంటి అనే దానికి నా మెడిటేషన్ లో వచ్చిన ఒక ఆన్సర్ చెప్తానండి. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక పౌర్ణమి ధ్యానానికి వెళ్తే అక్కడ అందరు లేడీస్, పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, పొలం చేసుకునే వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎంత చెప్పినా ఈ యూనివర్స్ లింక్ అవుతుంది ఇవన్నీ అంటే ఆ భాష ఏం అర్థం కావట్లేదు. అరే నాయన, వాళ్ళకి అర్థం కావట్లేదు అనే విషయం నాకు అర్థమైంది. ఇట్లా చేస్తే కుదరదు వీళ్ళకని. ఆ మెడిటేషన్ లో కూర్చున్నాం. మధ్యలో ఒక గంట చెప్పిన తర్వాత మెడిటేషన్ లో కూర్చుంటే అప్పుడు ఒక ఐడియా వచ్చిందండి. అంటే ఐడియా అనేది పైనుంచి వచ్చింది అనుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారం ఏమని వచ్చిందంటే, మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఈ టైం మంత్లీ టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో ఆ చిన్నపిల్లలు మరి అంటే పెద్దవాళ్ళు అంటే కొంత అనుభవం వచ్చి వాళ్ళు రెగ్యులర్ అయిపోతారు. చిన్న చిన్న అంటే జస్ట్ కొద్ది రోజులు అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెచ్యూర్డ్ అయిన పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మమ్మో ఇది వస్తుంది నాయన చీదరగా, అసలు వాళ్ళ టచ్ వాళ్ళ మదర్ వచ్చి టచ్ చేసినా కానీ ఊరుకోడు. శరీరాన్ని ఇట్లా టచ్ చేసినా కానీ నన్ను అసలు ముట్టుకోబాక. వాళ్ళు ఏది అన్నం తింటామంటే ఏంటి అన్నం తినేది అని పెద్దగా రావటం, ఇట్లా ఏదో చిరాకు పరాగ్గా ఉంటారు 2-3 రోజులు. అంటే బిఫోర్ ప్రీ మెన్షన్ సిండ్రోమ్, మెన్షన్స్ రావడానికి ముందు ప్రీ మెన్షన్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటది. నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీలో ఈ సిండ్రోమ్ ఉంటుంది. ఆ సిండ్రోమ్ ఉన్నప్పుడు వీళ్ళు ఏమి తినరు, నిద్రపోరు, అరుస్తారు, వాళ్ళని అరుస్తారు, వీళ్ళని అరుస్తారు, ఎవరు టచ్ అయినా ఊరుకో. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ టైం అయిపోతుంది. ఏది 4 రోజులు 3 రోజులు ఆ బ్లీడ్ టైం అయిపోతుంది. బ్లీడ్ టైం అయిపోయిన తర్వాత తలంటుకుంటారు. తలంటుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందండి వాళ్ళ ఫీలింగ్, గాలిలో తేలిపోతున్నట్టు, ఎక్కడో ఏదో లోకాల్లో విహరిస్తున్నట్టు, కానీ ఇక్కడే భూమి మీదనే ఉంటారు. ఇతర లోకాల్లో విహరిస్తున్న ఆనందంగా, అబ్బా ఇదిరా అసలు ఆనందం అంటే అనే స్థితిలో ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ఎనర్జీ అని క్వశ్చన్ వచ్చిందండి. ఇదంతా చెప్పి ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఎనర్జీయే కణాలు ఓపెన్ అయినప్పుడు విశ్వం నుంచి డైరెక్ట్ గా తీసుకుంటారు, ఆ స్త్రీమూర్తులు అని వచ్చింది. అది చెప్తే అందరికి బ్రహ్మాండంగా అర్థం అయిపోయింది. ఇక దాంట్లో ఇంకా నాకు అర్థం కాలేదు అన్నవాళ్ళు లేరు, మొత్తం అర్థం అయిపోయింది. అది అంటే కణాలు ఓపెన్ అవటం అంటే అంత బ్రహ్మాండంగా డైరెక్ట్ గా లింక్ అయిపోతాం. అది ఎప్పుడంటే ఇది ఈ దైవ మానసం ఓపెన్ అయినప్పుడు, ఈ సూపర్ కాన్షియస్ లో ఉన్న కణాలు మొత్తం ఓపెన్ అయినప్పుడు, ఇది ఇప్పుడు నేను చెప్పాను స్త్రీలకి అమ్మాయిలకి. ఇది ఎప్పుడంటే ఈ సూపర్ కాన్షియస్ లో ఉన్న ప్రతి కణము వాళ్ళకి ఆ టైంలో ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయి ఉంటుంది. అందుకని వాళ్ళు ఎంతో వినయంగా, ఎంతో క్లారిటీగా, ప్రతి విషయంలో ఎంతో క్లారిటీగా ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళకి ప్రతిదీ డౌన్లోడ్ అయిపోతాం. ఏది కావాలంటే అది డౌన్లోడ్ అయిపోతుంది. మగపిల్లలకి అది ఉండదండి, అంత క్లారిటీ ఉంది. కేవలం వాళ్ళకే ఉంటుంది. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మీరు ఎవరినన్నా అదే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని 2-3 పాయింట్లలో 10 పాయింట్లు ఇచ్చి ఆన్సర్లు చెప్పనండి, రిలేటెడ్ పాయింట్లు అండి నేను చెప్తున్నాను, చెప్పనండి. ఆడపిల్లలు చెప్పినట్టు మగపిల్లలు చెప్పలేరు. వీళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళకి. ఎందుకు అని అంటే వాళ్ళకి కణాలు ఓపెన్ అవ్వటం అంత బాగా తెలియదు, వీళ్ళకి తెలిసినంత. అంటే డౌన్లోడ్ అయ్యే సిస్టమ్ వాళ్ళలో ఉంది. అది ఈ యొక్క ఆనందమయ శరీరం దాటిన తర్వాత విశ్వమయ కోశంలోకి వెళ్ళినప్పుడు జరిగే స్థితి. అంటే మనం మొత్తం విశ్వానికి లింక్ అయిపోతాం. అప్పుడు మనం ఒక థర్డ్ ఐ అంటారు, ఇక రకరకాల పేర్లు, ఇక థర్డ్ ఐ ఓపెన్ అయింది, ఇంకేదో అంటారులేండి, ఇంకేదో ఉన్నాయి పేర్లు. అంటే ఏంది, మనకు మొత్తం ఇక ఏదో జరగబోతుంది ముందుగానే తెలుస్తుంది. బయట జరగబోయేది, మన ఇంట్లో జరగబోయేది, వాళ్ళ ఇంట్లో జరగబోయేది, మొత్తం అన్ని తెలిసిపోతాం. అది విశ్వమయ కోశములు. విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతుంది,
అన్నీ తెలియవండి. మనం ఏ ట్యూన్ చేస్తే అదే. మనం జెమినీ పెట్టి మనం జెమినీ ఛానల్ చూడాలనుకో జెమినీని ట్యూన్ చేసుకోవాలి. ఈటీవీ చూడాలనుకుంటే ఈటీవీని ట్యూన్ చేసుకోవాలి. అట్లా మనం విశ్వంలో నుంచి ఏది అనుకుంటాం దాన్నే డౌన్లోడ్ అయింది. కానీ అన్నిటి లింక్ అయి ఉంటాం. ఇప్పుడు మన నెట్వర్క్ కేబుల్కి మన టీవీలోకి వచ్చే దాంట్లో 100 ఛానల్స్ 150 ఛానల్స్ వస్తాయి. లింకు 150 ఛానల్స్ యొక్క సిగ్నల్స్ వస్తుంది మన చిన్న వైర్లోనే. కానీ మనం ఏదైతే చూడాలనుకున్నామో ఆ ఛానల్ యొక్క బొమ్మలే ఆడుతూ ఉంటాయి ఆడ. అట్లానే మనకు అన్ని లింక్ అయి ఉంటాం. కానీ మనకి ఏది కావాలనుకుంటాం దాన్నే మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది క్లారిటీయే కదండి. ఇది ఎప్పుడు మన యొక్క చైతన్యం ఈ ఐదు కోశాలు దాటి విశ్వమయ కోశంలోకి వెళ్ళినాం. అప్పుడు ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటాం. ఏదైనా మనకు ఒకటిగానే ఉంటది కదా. ఆ తర్వాత వెళ్ళేది నిర్వాణమయ కోశము. నిర్వాణమయ కోశం వెళ్ళినప్పుడు నో ఎమోషన్స్, నో ఆకలి దప్పులు, ఏం లేదు. ఇక ఎండ లేదు, వాన లేదు, ఏం లేదు, నథింగ్. అన్నిటికీ బొమ్మలా కూర్చొని ఉంటమే. ఇది అవతారం. ఇక ఇట్లా పెట్టుకొని వచ్చిన ఆశీర్వదించడం, ఈ చెయ్యి కిందకి ఆ చెయ్యి పైకి ఇట్లా పెట్టుకుని కూర్చొని అంటే ఏంటి, అంత నిశ్చల స్థితి. ఆ నిశ్చల స్థితి వచ్చినప్పుడు ఈ 5 కోశాలను సరిగ్గా పనిచేస్తూ విశ్వమయ కోశంలో వెళ్ళి నిర్వాణమయ కోశంలోకి వెళ్తే అప్పుడు ఈ ఆత్మ యొక్క స్థితి పూర్ణాత్మ స్థితిగా మారిపోతుంది. ఇదేండి 5 కోశ. ఇక్కడ మనము లోటు పడుతుంది ఎక్కడో ఎవరికాళ్ళు చెక్ చేసుకోండి. ఇక మనందరం చెక్ చేసుకుందాం ఎక్కడ లోటు పడుతుంది. అన్నమయ కోశంలో లోటు పడుతున్నామా, ప్రాణమయ కోశంలో లోటు మనోమయ కోశంలో లోటు పడుతున్నామా, విజ్ఞానమయ కోశంలోనా, ఆనందమయ కోశంలోనా, విశ్వమయ కోశంలోనా, నిర్వాణమయ కోశంలో. ఈ పై 2 తీసేయండి. ఈ 5 కోశాలలో ఎక్కడ లోటు పడుతున్నామో ఈ లోటు పడటం వలన మన భౌతిక జీవితంలో లోటు కనపడుతుంది. ఈ లోటు అంటే వెలితి. లోటు అంటాం. వెలితి అంటే సంపూర్ణంగా జీవించలేని స్థితి. ఏదో లోటు, ఏదో పోగొట్టుకుంటున్నాం అనే బాధ, ఒక దుఃఖం. ఏదో పోతుంది, నా అన్ని చేస్తున్నా, నేను అన్ని బ్రహ్మాండంగా ఉన్నాను, అందరూ అన్ని బాగానే ఉంది, కానీ ఏదో పోగొట్టుకుంటున్నాను, ఏదో నా నుంచి దూరం అయిపోతుందనే ఆ వెలితి జీవితాన్ని సంపూర్ణంగా తీసుకురావాలంటే ఈ 5 కోశాలకు అందించాల్సిన ఆహారాన్ని సరిగ్గా అందించినప్పుడు అప్పుడు మనము ఆ విజ్ఞానమయ అదే విశ్వమయ కోశంలోకి, నిర్వాణమయ కోశంలోకి వెళ్తాము. ఇది ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సింది. ప్రతిరోజు చెక్ చేసుకున్నప్పుడు మనం నిర్వాణమయ కోశానికి వెళ్ళటం అంటే సంపూర్ణ శూన్యస్థితిలో ఎప్పుడు నిరంతరము శూన్యస్థితిలో ఉండి ఎలాంటి భావోద్వేగాలు లేకుండా, ఎలాంటి తత్తరబిత్తరతనం లేకుండా నిశ్చల స్థితి, మానసిక శారీరక అన్నిట్లో ఏది ఉన్నా లేకపోయినా నిశ్చలం అంతే. నో డీవియేషన్ ఎట్ ఆల్. ఆ స్థితి పొందాలి అంటే ఈ 5 కోశాల్లో ఎక్కడ లోటు చేస్తున్నాం అనేది మనం 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ వెళ్ళగలిగితే, ధ్యానం చేసే వాళ్ళకైనా నేను చెబుతుంది, ధ్యానం చేయని వాళ్ళకి ఈ మాటలే రుచించో, వెళ్ళిపోతారు. వాళ్ళకి కాసేపు కూడా ఉండరు, చల్ వెళ్ళిపోతారు. ఏంటో ఏదో బాగుతున్నాడు వీటితో మనకైనా వెళ్ళిపోతారు. ధ్యానం చేసేవాళ్ళమే తప్పు చేస్తుంది. వచ్చిన శక్తిని సరిగ్గా వినియోగించుకోకుండా, మన బయట ప్రకృతి దాంతో లింక్ అవ్వకుండా, నేనేదో గొప్పవాడిని ఒక శాలువా కప్పుకొని లోపలంతా కుళ్ళు పెట్టుకొని, పైన శాలువా ధ్యానం, లోపలంతా ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అన్ని. ఎంతమంది లేరు మన ధ్యానంలోని? అనకూడదు తప్పు. నో కామెంట్, నో జడ్జిమెంట్. అది లేకుండా చూసుకున్నప్పుడు ఒక్క నెల, ఒక్క 50 రోజులు లేకపోతే ఒక 40 రోజులు కనుక ఇట్లా పరిపూర్ణంగా కనుక చెక్ చేసుకుంటా, ప్రతిరోజు చెక్ చేసుకుంటా కనుక చేస్తే ఖచ్చితంగా విశ్వమయ కోశానికి వెళ్తాం, నిర్వాణమయ కోశానికి వెళ్తాం. బ్రహ్మాండమైన ఆనంద జీవితం, ఎక్కడ లోటు లేకుండా. జీవితం అంటే ఇదిరా, సంపూర్ణ జీవితం, ఏమి లోటు లేదు వీడికి అనే స్థితికి మనం రావాలి అని అంటే ఈ 5 కోశాలని ప్రతిరోజు చెక్ చేసుకుంటా ఎక్కడ లోటు పడుతుంది, ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవుతున్నాం, ఎందుకు అవుతున్నాం,
దేనికి ఇవ్వలేకపోతున్నాం అనేది ప్రతిరోజు ప్రతి నిమిషం చెక్ చేసుకునే స్థితిలో మనం ఉంటే మనని మించి పిరమిడ్ మాస్టర్ని మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ సార్. చాలా చక్కగా ఆ 5 కోశాలు, పంచకోశాల గురించి ఎంతో చక్కగా ఒక్కొక్క వివిధ మన దశల్లో. లోటు లేకుండా జీవించాలి. అవును సార్. మనం ఇప్పుడు అది ఎక్కడ లోటు జీవించాలి అని పడుతున్నాం, అంటే ముందు జ్ఞానం కావాలి కదా సార్, ఆ జ్ఞానం అదే అందించారు ఎక్కడ సార్. లోటు పడుతున్నాం, ఇప్పుడు మనం ఎక్కడ లోటు పడుతున్నాం చెక్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు మనం అవును సార్. ఆహారం తక్కువ తింటున్నాను, భయం పుట్టి ఎక్కువ తిన్నాం అనుకో, దట్ ఈస్ ఆల్సో లీడ్స్ టు మాల్ న్యూట్రిషన్ అని చెప్తారు. ఎక్కువ అవును తిన్నా సార్. మాల్ న్యూట్రిషనే, తక్కువ తిన్నా మాల్ న్యూట్రిషన్ సఫిషియెంట్ అది. అందుకని ప్రతిదీ చెక్కింగేనండి. ఎవ్రీడే చెక్ లిస్టులు ఉండాల్సిందే, మనకి అన్ని పెట్టుకోవాల్సిందే. పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎనర్జీ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ చేస్తున్నాం మనమే, యూజ్ చేస్తాం. ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ కావట్లా. ఇందా చెప్తున్నాయి, దాన్ని తోలితే కానీ తోలినా పోవట్లా, ఓడ తీసానని దానికి ఫీలింగ్ తెప్పిస్తే కానీ అది మూవ్ కాల గాడిద. అదే మనం కూడా పడుతున్నాం ఇప్పుడు దానికి. అదేదో గాడిదని చెప్పటం కాదు, మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. ఏమీ లేని కాడు కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఇరుక్కుపోయి ఉంటున్నాం. ఏమీ లేదు అక్కడ, నిజంగా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఇరుక్కుపోయి ఉంటున్నాం. అందుకని అలాంటి ఏమి లేకుండా దాన్ని ఏమంటారు, మన చెరువులో తామర ఆకులు ఉంటాయి కదా, తామర పూలు ఆకులు, ఇంతంత ఆకులు ఉంటాయి. ఆకుల మీద కాలు పెట్టి నడిచిపోయినట్టు పోవాలండి. కాలు పెట్టి మునిగిపోతాం కదా, కానీ ఆకు మీద అట్లా నడిచిపోయినట్టు మన జీవితం అట్లా, అంటే అంత ఈజీగా వెళ్ళిపోవాలంటే ఈ 5 కోశాలని, ఈ 5 చక్రాలని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటా కనుక ఉంటే బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం. ఓకే మేడం. చాలా చక్కగా చెప్పారు సార్. ఆ గాడిదల్ స్టోరీ కరెక్ట్ గా ఉంది సార్. అంటే బంధం అనేది ఆ, రామా గారిది కూడా ఒక దాంట్లో కథలో ఉంది కదా సార్ ఇది. ఒక రోజు ఉదయము ఒకరోజు ఉదయము వెళ్ళి అది ఆ బంధం గురించి చెప్పాలని చెప్పాననేసి వెళ్తే, నేను ఉదయం చెప్తాను నీకు స్నానం చేసేటప్పుడు నది దగ్గరికి వెళ్తాం కదా అని చెప్పాననేసి, ఆ గురువు గారు చెట్టును పట్టుకుంటారు కదా సార్. చెట్టును పట్టుకొని ఆ శిష్యుడికి చెప్తాడు కదా, ఇట్లా నన్ను చెట్టు పట్టుకునింది అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు ఉండి అడుగుతాడు కదా, మీరెక్కడ చెట్టు ఎక్కడ పట్టుకునింది స్వామి మిమ్మల్ని, మీరే కదా చెట్టును పట్టుకున్నారంటే, బంధం కూడా ఇంతే. ఆ బంధం అనేది అదే నువ్వు అదే పట్టుకుంటేనే వచ్చింది నీకు, అది నువ్వు పట్టుకోకపోతే నీకు అసలు ఏమీ లేదు. నువ్వు పట్టుకున్నావు అవును కాబట్టి దుఃఖం గాని ఆనందం గాని సంతోషం అనేది అవును పట్టుకోవడం వల్ల వచ్చింది. నువ్వు పట్టుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అనుకుంటున్నావు, ప్రతి దానికి కారణం నువ్వే అని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్. అన్నమయ కోశంలో ఆహార పదార్థం ఏదైతే తింటున్నావో అది మితంగా తినాలని, ప్రాణమయ కోశం అవును అనేది దాంట్లో ఆ ప్రాణశక్తి అనేది ధ్యానం ద్వారా ఎంత శక్తిని పొందుతున్నామో ఆ శక్తిని సరి అయిన ఆలోచనలకి సరి అయిన అవును దగ్గరే మాత్రమే వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని. అలాగే మనోమయ శరీరం, మనోమయ కోశం అని అన్నారు. ఆ మనసుతో పాజిటివ్ కూడుకున్న ఆ ఆ మనసుతో కూడుకున్న ఒక సత్సంబంధాలు, అంటే ఏవైతే ఒక పాజిటివ్ ఆలోచనలు థింకింగ్. అవంతా పాజిటివ్ ఉన్నాయో థింకింగ్. దాని గురించి అని చెప్పని. విజ్ఞానమయ కోసం అని అంటే, ఎప్పుడైతే మనము లోపల ఉండే ఆ పరమాత్ముడితో, అంటే ధ్యానం ద్వారా లోపల ఉండే పరమాత్ముడితో కనెక్ట్ అవుతూ ఉంటామో, గత జన్మల నుంచి ఎన్ని జన్మలైతే ఎత్తి ఆ జ్ఞానాన్ని అయితే మనం సముపార్జించామో, ఆ జ్ఞానం అంతా కూడా మనం కనెక్ట్ అయ్యి ఆ లోపల ఉండే జ్ఞానం అనేది బయటికి రాబడుతుంది అని. అవును ఆనందమయ కోసం అయితే ఇంకేం లేదు సార్. అల్టిమేట్ మీరు చెప్పినట్లుగా మొత్తం ఒక బుక్ అనే చేతిలోకి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అంత జ్ఞానం, అలాగా విశ్వంతో కనెక్ట్ అయిపోయి, విశ్వం అంటే అంత హయ్యర్ ఎనర్జీస్ తో కనెక్ట్ అయ్యి అంత ఉన్న స్థితికి వెళ్ళడం అని చెప్పని. దాంతో పాటు ఆ గాడిదలు ఒక కథ అనేది చాలా చక్కగా చెప్పారు సార్. అంటే ప్రతి ఒక్కరం ధ్యానం చేస్తున్నాం సార్. ఆ ధ్యానం చేసిన ఒక శక్తి అనేది నా దాంట్లో అయినా కూడా సరే సరి చేసుకుంటూ ఉన్నాం సార్. అంటే ఎదిగేదే సార్ ఇక్కడ. అన్ని అందరం అండి. నేర్చేసుకుంటే అసలు అవును. చెప్పేవాళ్ళు కూడా ఒకటి రాంగ్ చేస్తున్నామండి, లేకపోతే ఇన్ని రోజులు పట్టదండి అసలు. ఇన్ని రోజులు మనం అవును సార్. విశ్వమయ కోశానికి వెళ్ళటానికి ఇన్ని రోజులు పట్టదండి. ఒక నెల రోజులు చాలు ధ్యానం కరెక్ట్ గా చేసి ఆ స్థితిలో ఉండగలిగితే, ఒక నెల రోజులు వెళ్ళిపోతాం. కానీ ఇన్ని రోజులు ఉంటున్నాం అంటే అవును. ఏంది,
వీఆర్ అనేబుల్ టు సార్ అసలు బ్యాలెన్స్ దెమ్. విశ్వమయ కోసం వెళ్ళడం అంటే ఇక్కడ అసలు మనకేం సంబంధం లేదు కదా సార్, ఎప్పుడో వెళ్ళిపోతాం కదా ఆత్మలోకి, అవును అవును ఆత్మలోకాలకి వెళ్ళిపోతాం కదా సార్. ఇక్కడ అవును ఉన్నాము అని అంటే భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో ఇంకా నేర్చుకునేది ఉంది కాబట్టి ఉన్నారు. అవును నేర్చుకునేది ఏమీ అంటే లేకపోతే అసలు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా సార్, ఒకే చేసి లేదు. వెళ్ళిపోతాం బాడీని. అవునవును. అనుభూతి రావాలి. అనుభూతి రావటం అవును. కోసం ఏదో ఒకటి నేర్చుకుంటా ఉండాలి. ఆ అవును నేర్చుకున్నప్పుడే సార్. అది వస్తా ఉంటుంది. అవును సార్. అంతే. జ్ఞానం ఉమ్. అనేది అనంతం కదా సార్, అంటే ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా సరిపోదు అనమాట. అవును ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికే సరిపోదు, ఆ తెలుసుకున్న అవును. జ్ఞానాన్ని ఆచరించేదానికి ఇంకెన్ని జన్మలో. ఆ, తెలియాలి, దాన్ని ఆచరించాలి. ఆచరించినప్పుడే అనుభూతి చెందింది. ఆత్మ అనుభూతి అవును. చెందినప్పుడే ఆనందం వచ్చింది. రెండు అంటే అనుభూతి చెందుతానే ఉండాలి. అది చెడా మంచినది కాదు, అనుభూతి చెందాలి. ఏదో ఒక రూపంగా అనుభూతి చెందితే ఆటోమేటిక్ గా అది ఆనంద స్థితికి వెళ్తుంది. ఒక కత్తి యుద్ధంలో వాళ్ళని ఎవరో శత్రువుల్ని దండించటం, పొడవటం, అది కూడా ఆనందం పడే స్థితి అండి ఆత్మకి. అదేది పాపం అది కాదండి. ఆత్మ లెవెల్లోకి వచ్చేటప్పటికి కత్తి యుద్ధంలో రాజులు ఉంటారు కదా, లేకపోతే ఆ వేటాడేటప్పుడు రాజులు ఆ జంతువుని చంపినప్పుడు ఆనందపడతారు. ఆ కత్తి యుద్ధంలో లేకపోతే యుద్ధ సమయంలో ఈ శత్రువుల్ని నరికి, శత్రువుల్ని హింసించి వాళ్ళని చంపినప్పుడు ఆనందపడతారు యువతలాడు. అది ఆత్మకు అది కూడా ఓకే. దానికేమి ఇక్కడ పాప పుణ్యాలతో లింక్ ఉండదు. అది మనకి ఈ శరీరానికి పాప పుణ్యాలు అంటే ఇది లోపల ఉన్నదానికి ఏమి అంటావు, కడిగిన ముచ్చులాగా వెళ్ళిపోయింది అంతే. ఇక్కడ ఉన్నంతసేపే మనం కడుక్కోవాలి దాన్ని. మన శరీరంలో ఉన్నంతసేపు మనం దానికి కావాల్సినవన్నీ అందిస్తూ మనం శుభ్రం చేసుకుంటా ఏ రోజుకి ఆ రోజు మలినం లేకుండా తుడుచుకుంటూ ఉండాలి. అద్దం ఉందండి మన ఇంట్లో, గోడకు అంటించి ఉందాం ఒక అద్దం, దాన్ని గురించి పట్టించుకోలేదు. దాని కొనాలు మట్టి పడి 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 అక్కడ అద్దం ఉన్న సంగతే మర్చిపోతాం. అసలు మన బొమ్మ రిఫ్లెక్ట్ కాదు. ఏ రోజుకి ఆ రోజు తుడుచుకుంటే క్లియర్ గా కనపడతాం. అట్లని ఆత్మ కూడా ఏ రోజుకి ఆ రోజు ఈ 5 కోశాల నుంచి వెళ్ళిన ప్రతి దాన్ని దానికి అందిస్తూ శుభ్రం చేసుకుంటే విశ్వమయ కోశంలోకి చక్కగా వెళ్ళిపోతుంది. అది. అవును సార్. మీరు చెప్పిన ఈ ఉదాహరణ తీసుకుంటే సార్, అద్దం అనేది మసక్ మసక్గా ఉంటే డ్రైవింగ్ కూడా చేయలేం సార్. అవును కళ్ళద్దాలైనా కూడా చూడండి, మసక్ మసక్గా దుమ్ముగాని పడితే అసలు ఆ కంటి చూపని చూడలేం. దాన్ని అవును తుడిచినే తుడిచి అసలు ఎంత మెత్తటి క్లాత్ తో తుడిచి గీతలు పడకూడదని ఎంత సంరక్షించుకుంటాం కళ్ళద్దాలే. అవును అంటే అవును. స్పష్టం లేని ఒక జీవితం గడిపినప్పుడు కూడా ఆ మట్టి, ఆ మలినం ఆ, అనేది ఎలా అయితే అందుకుంటుందో అలా అని అనుకోను అంటే అంటించుకోవడం వల్ల, అంటే ఆ బాధ కానీ ఆ దుఃఖం ఇవంతా ఎందుకు వస్తాయంటే అంటించుకుంటేనే. అన్ని అన్ని అంటించుకోకూడదు అని అంటే ఎలా ఉండాలో అవును. ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే ఇట్లా సజ్జన సాంగత్యము, ఈ జ్ఞానం అనేది ఎప్పుడు వింటూ ఉండడం, ఆ, ఇవంతా కూడా ఇలా ఉంటేనే నేర్చుకునేదానికి ఉంటుంది. లేకపోతే ఇక్కడ ముళ్ళు అసలు లేత ఎవరు ఏం నేర్చుకోండి. నేర్చుకునేదానికి అవ్వదు. అవును సార్. ముళ్ళు లేత నేర్చుకో మళ్ళీ అది ఒకటి ఉంది. అవును సార్. మెత్తడి పరుపేసి నడిచెళ్ళమంటే ఏమన్నా నడిచెళ్తాం. మనకి జాగ్రత్త ఏడ నుంచి వచ్చింది? ముళ్ళు గుచ్చుకోకుండా నడవాలనే జ్ఞానం ఏడ నుంచి వచ్చింది? రాదు కదా. మెత్తడి పరుపేశారు, అసలు కాలు పెడితే మట్టి కూడా కాకుండా వేసుకెళ్ళారు. నడవంటే ఎందుకు నడవం, అందరూ నడుస్తాం. అక్కడ ముళ్ళు పోశారు, ముళ్ళు అంటుకోకుండా నడవమన్నారు. ఇప్పుడు మన బ్రెయిన్ లో ఉన్న ఆలోచనలన్నీ, మన తెలివితేటలన్నీ ప్రయోగిస్తాం అక్కడ. ప్రయోగించి అది నడిచేటప్పుడు ఎక్కడ సైడ్ గుచ్చుకుంటారు కదా, గుచ్చుకోకుండా ఉండటానికి పక్క నడవటం, ఇటు నడవటం, అటు నడు చేస్తామంటే అవి మొత్తం ఈ ఆత్మకి అనుభూతిగా మారిపోతాం. అది మనం అక్కడ పడే ఆ యాతన, ఆ పడే ఆ కష్టం, అదంతా అనుభూతిలాగా మారిపోతూ ఉంటది. అదే ఆనంద స్థితి అంటే. అంటే అక్కడ కష్టం ఉండాలి, ముళ్ళబాటే అవును ఉండాలి, సార్. ఉండబాటే ఉండాలి. దాన్ని అచీవ్ చేసినప్పుడు పొందే ఆనందం డిఫరెంట్ గా ఉంటుంది. ముందుగానే బాగా పరుపులేసి నడువంటే ఎవరైనా నడుస్తారు, దాంట్లో అనుభూతి చెందేది ఏముంది? పెళ్లి పెళ్లి కళ్యాణ మండపంలోకి వెళ్ళిన తర్వాత అందరూ బ్రహ్మాండంగా వెళ్ళిపోతా ఉంటారు. నైపుణ్యం ఉంటేనే ఆ నేర్పరితనము ఆ, అప్పుడే గొప్పగా ఎదగలుగుతాం సార్. మరి కష్టం ఏ ఉన్నప్పుడు దాన్ని విద్యలో అయినా. ఓవర్కమ్ చేసినప్పుడే కదా మనకు అనుభూతి చెందేది. అబ్బా బలి చేశాను నేను అనేది మన ఫీలింగ్ రావాలన్నా అనుభూతి చెందేది అప్పుడే కదా. అన్ని ఆడ అవును పెట్టి సార్. ఉన్నాయి, ఏముంటది ఇంకా ఏమి ఉండదు. మనం కష్టం చేసినప్పుడు తీసుకునే ఆహారానికి అన్ని నిండుగా పెట్టి ఇస్తరు ముందు కూర్చోబెట్టి తినమన్నప్పుడు దానికి రెండిటికి తేడా ఉందా లేదా? కష్టం ఉంది చేసి సార్. కొంచెం కొంచెం వండుకొని ఆ పొట్ట, ఇద్దరు పొట్టలు నిండుతాయో లేదో అన్నట్టుగా వండుకొని ఇద్దరు కలిసి తింటారు. మూడు పెళ్ళం అనుకోండి, లేదా అమ్మ కూతురు అనుకోండి, ఎవరో ఒకళ్ళు. వాళ్ళు పడే ఆనందం బాగుంటుందా? అన్ని ఉండేవో రకరకాల ఐటమ్స్ టేబుల్ నిండా ఉన్నాయి, ఏ తినాలో తెలియని స్థితిలో ఉంది, వీళ్ళు పడే ఆనందం బాగుంటుంది.
వాళ్ళ దగ్గర ఏమి లేవు, కానీ వాళ్ళు పడే ఆనందం ముందు కష్టపడి వాళ్ళ సొంత కష్టంతో సంపాదించుకున్న డబ్బులతోటి వండుకొని, ఆ రోజు డబ్బులతోటి వండుకొని తిన్నది వాళ్ళకి అమిత ఆనందం ఇచ్చిద్ది. వీళ్ళకి ఏమైనా అన్నీ ఉన్నా కానీ వాళ్ళు పొందిన ఆనందం పొందలేదు. కాకపోతే తృప్తిగా తింటారు, అది వేరు. ఆనందం అనే ఆత్మ లెవెల్లోకి వచ్చిన ఆనందం పొందాలంటే వాళ్ళు కష్టపడి పొందినప్పుడు వచ్చిన ఆనందం వీళ్ళు రాదు. అది అందుకని మనకు అన్ని అడ్డాలు ఉండాల్సిందే, దాన్ని దాటటానికి ఏం చేయాలనేది తెలియాల్సిందే, దాన్ని దాటేటప్పుడు కాళ్ళకు తగిలి పడాల్సిందే, మళ్ళీ ఈసారి తగలకుండా వెళ్ళిపోదామనే ఒక తెలివి రావాల్సిందే. ఇవన్నీ కామన్గా వెళ్ళిపోవాల్సిందే, ఏది తగ్గకూడదు, అన్నీ ఉండాల్సిందే. అన్ని లేకపోతే అందరూ చేస్తారు కదా, ఇంకా మన గొప్పతనం ఏముంది? థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. ఓకే మేడం. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికి అన్మ్యూట్ ఇచ్చున్నానండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. చాలా బాగుంది సార్, నిజంగా ఈరోజు క్లాస్ సూపర్, బాగా అర్థమైపోయింది. అన్ని ఓకే మేడం. కోశాల్లోకి వెళ్ళిపోయింది సార్ మీ జ్ఞానం అంతా. ఏదో కోసం ఇరుక్కుపోయి ఉంటాం. అమితంగా తింటున్నాం అనుకోండి, అమితంగా తింటే అన్నమయ కోసం ఇరుక్కుపోయినట్టే, మూలాధార చక్రం ఇరుక్కుపోయినట్టు. అమితంగా తింటున్నాం అనుకోండి, ఏది బట్టి అది మూలాధార కోసం ఇరుక్కుపోయినట్టే. అట్లా అంటే రిలేషన్ లో ప్రాబ్లం ఉంటే రెండో కోశంలో ప్రాణమయ కోసం ఇరుక్కుపోయినట్టే. అట్లా అంటే మనం కూడా ఎక్కడోసారి ఇరుక్కుపోయే ఉన్నాం, ఈజీగా వెళ్ళినట్టు వెళ్ళిపోవాలి లైఫ్. అట్లా వెళ్ళాలంటే ఎప్పుడు ఈ 5 చక్రాలు, ఈ 5 కోశాల్లో సరైన స్థితి ఉండాలి. 5 చక్రాల్లో సరైన స్థితి ఉంటే అంతే ఉంటది ఎవరికైనా. అందుకని చెక్కింగ్ ఉండాలి ఎప్పుడు, చెక్కింగ్ చేసుకుంటా, 1 by 1 చెక్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఒక్కోసారి ఎమోషన్ ఆగదండి వాళ్ళని. ఇప్పుడు అవన్నీ పోయి ఒక పాయింట్ దగ్గర ఒక ఎక్స్టెన్షన్ వరకు ఆగుతున్నాం, ఆ తర్వాత ఆగలేకపోతాం. అంటే కొన్నాళ్ళకి ఆగుతాం. ఏది ఈ 5 సరిగ్గా అయ్యి విశ్వమయ కోశానికి, నిర్వాణమయ కోశానికి వెళ్ళినప్పుడు అప్పుడు అవుతాం. ఆత్మలో కలవాలి, ఆ పరమాత్మలో కలవాలి. చాలా పని ఉందండి మనకి. సార్ క్లాస్ మాత్రం చాలా బాగుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మా. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? ఓకే మేడం. ఓకే ఓకే. చాలా థ్యాంక్స్ సార్. విజ్ఞానమయ కోసం దీనికి లింక్ అండి, అనాహత చక్రానికి లింక్. అనాహత చక్రంలో విజ్ఞానం ఉన్నప్పుడు ఏంటంటే వీఆర్ ఎక్స్టెండెడ్ లవ్ అండ్ ఎఫెక్షన్. మనం ఎంతమందికైనా ఇంకా వెళ్ళిపోతా ఉంటుంది. అక్కడ డిస్ట్రక్షన్ ఉందనుకోండి, డిస్క్రిమినేషన్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండి. లవ్ అండ్ ఎఫెక్షన్ అక్కడ దాకా, అక్కడికి వచ్చామంటే లవ్ అండ్ ఎఫెక్షనే ఉంటుంది. కానీ డిస్క్రిమినేటివ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఏది మనకు గనక కొంచెం సరిగ్గా సరైన బ్యాలెన్స్ లేకపోతే, ఈ చక్రం అంటే ఈ కోశం, విజ్ఞానమయ కోసం సరైన బ్యాలెన్స్ స్థితి లేకపోతే కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్కే మనం లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తూ ఉంటాం. యూనివర్సల్గా ఇవ్వలేం. యూనివర్సల్గా ఇవ్వగలిగినప్పుడే దానికి బాగా మనకి సోల్ ఎవల్యూషన్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఇప్పుడు ఆమె ఎవరు, మదర్ తెరీసా, ఆమె చేసిన పని ఏమి లేదండి. నిజంగా చెప్పాలంటే ఆమె ఎవరినైనా కానీ, ఎంత శరీరం కుళ్ళిపోయి వచ్చిన కుష్టి వ్యాధి వాడినైనా కానీ, పేషెంట్ని నేను క్లీన్ చేస్తున్నాను అంతే ఆమె భావన. అంతేగాని ఈయన డబ్బులు ఉన్నాయన, డబ్బులు లేనాయన, మురికిలో ఉన్నాడు ఏం చూసేది, మొత్తాన్ని ఒకటే రకంగా కడిగేసి. మరి ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా. అంటే ఎంత ఇది, ఏం లేదు ఆమె దగ్గర, ఏమీ లేదు, ఆమె చేసింది ఏం లేదు. సర్వీస్ టు ద హ్యూమెన్ హూ నీడ్. వాళ్ళకి ఎవరికి అవసరమో వాళ్ళకి సర్వీస్ చేసింది అంతే, ఏం ఆశించుకుంది. అలాంటి ఆమెకి వచ్చేసి అది ఏ పని చేస్తే వచ్చింది ఏంటి అనేది కాదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎంతో మేడం. చక్కగా అద్భుతంగా ఆ పంచకోశాల గురించి ఈ వీడియో కానీ ఎవరు విన్నా కూడా మాస్టర్స్ అంటే అది ఒక రెఫరెన్స్ లాగా అయింది సార్. ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడ ఏం మార్చుకోవాలి, ఏ కోసంలో దేని వల్ల స్టక్ అయిపోయాము, అది ఏది మార్చుకుంటే దాని నుంచి దాటి పైకి వెళ్తాము అనేది చాలా క్లియర్ గా ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ తో చెప్పారు సార్. ఏ చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది,
అని చెప్పని అవును ప్రతిదీ క్లియర్ గా చెప్పారు సార్. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ జ్ఞానం అందుకొని ఎంతో గొప్పగా ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా కొంచెం కోరుకుంటున్నాను అది సార్. తెలిస్తే మనం థ్యాంక్ యూ ఎక్కడ సార్. ఎక్కడ ఇరుక్కున్నాం అని తెలిసిద్దండి. అవును మనకి సార్. ఎవరు వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకున్నట్టు అయింది. ఎక్కడ ఇరుక్కున్నాం అది బయటపడటానికి ట్రై చేస్తాం. ట్రై అవును సార్. చేసినప్పుడు ఇప్పుడు కాకపోతే రేపైనా బయటపడతాం. అసలు తెలియనప్పుడు కంటే ట్రై చేసినప్పుడు, తెలిసి ట్రై చేసినప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా ఎల్లుండైనా ఇంకో రోజైనా కానీ బయటపడతాం. ట్రై చేయాలని ఒకటి తెలిసిద్ది. ట్రై చేస్తున్న కొద్దీ ఏదో ఒక రోజున దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. ఒకసారి స్టెబిలైజ్ ఉండదండి. ఇప్పుడు మనం ఇంబ్యాలెన్స్ అయ్యామనుకోండి ఏదో ఒక పాయింట్ లో, మళ్ళీ మూలాధారం పడిపోయినట్టేనండి. ఎక్కడ ఇంబ్యాలెన్స్ అయ్యామో అక్కడి నుంచి పడిపోయినండి. ఒక స్థితి నుంచి పడిపోయినట్టే కిందకి. ఏంటంటే నాకు కోపం వచ్చిందంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ ఎనర్జీ. నా రెండో ప్రాణమయ కోశానికి సఫిషియంట్ ఎనర్జీ లేదు, అంతే. కోపం వస్తుంది అని అంటే అర్థం అదేనండి. నథింగ్, ఇంకా అంతకంటే వేరే ఏం లేదు. మనం ఒకళ్ళ పిల్లల మీద ఇసుకుంటున్నామన్నా, ఒక పని మీద ఇసుకుంటున్నామన్నా, ఒక పని చేయలేదని బాధపడుతున్నామన్నా కానీ వీఆర్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ ఎనర్జీ. ఫిజికల్ ఎనర్జీ కాదండి, మన ఈ ఎనర్జీ నేను చెబుతుంది ఆత్మపరమైన అంటే కాస్మిక్ ఎనర్జీ, అది సఫిషియంట్ లేదు, ప్రాణశక్తి సరిగ్గా లేదు. అందువల్ల ఏంటంటే ఇసుకున్న మళ్ళీ ఫిజికల్ ఎనర్జీ ఉన్నా ఇట్ కెనాట్ హెల్ప్ అండి. ఇప్పుడు బాడీ బాగానే ఉంటుంది, మైండ్ వీక్ అనుకోండి, ఈ బాడీ ఎందుకు పనిచేయదు, ఊరినే జావు గారిపోతాడు, మళ్ళీ కండలు పెంచి ఉంటుంది. మైండ్ వీక్ అనుకోండి, ఏదన్నా సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు టక్కన పడిపోతాడు. లేకపోతే ప్రాణశక్తి లేదనుకోండి, ఎమోషన్స్ లో ఎక్కడొస్తాడు, ఇరుక్కుపోయి గమ్మో గందరగోళం అయిపోయి నేను చచ్చిపోతా అని, నేను చచ్చిపోయాను ఇక్కడ తీసుకొచ్చారు అన్నట్టు మాట్లాడు. ఇవన్నీ ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ అండి. ఇంబ్యాలెన్స్ అంతే. అన్నీ ఉంటాయి మన దగ్గరే ఉన్నాయి మళ్ళీ మొత్తం, అయితే దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం, అందువలన దెబ్బతింటుంది. ఓకే మేడం. చాలా థ్యాంక్స్ సార్. చక్కగా మాకు ఈ జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ జూమ్ యూ లోకి మేడం. విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా, ఉన్నత స్వరూపులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా రూమ్ లో అందరం ఉన్న కూడా ఈ వాళ్ళకి జ్ఞానాన్ని అందుకున్నాం. రూమ్ లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో విన్న వాళ్ళకి కూడా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరికి, ఎవ్రీవన్. ఇప్పుడు వచ్చి మనకి ఈ సబ్జెక్ట్ చెప్పిన మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లోజ్ చేస్తున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.